దూర విద్యా విధానంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ దేశంలోనే మొట్టమొదటి సార్వత్రిక విశ్వవిద్యాలయం. దాదాపు 2.5 దశాబ్దాలుగా దూర విద్యా విధానం ద్వారా కంప్యూటర్ కోర్సును అనుసంధానం చేస్తూ BA, BCom, BSc డిగ్రీ కోర్సులను అందిస్తోంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయి, డిగ్రీ, డిప్లొమా స్థాయి కోర్సులను ఔత్సాహికులైన విద్యార్థులకు అందిస్తోంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం స్థానికంగా స్వయం బోధనా పద్ధతిలో ముద్రణ రూపంలో రూపొందించిన కోర్స్ మెటీరియల్ అందిస్తోంది. కోర్స్ మెటీరియల్ అధ్యయనానికి సహకరించే విధంగా రేడియో, టెలివిజన్ పాఠ్యాంశాల ఆధారంగా కార్యక్రమాలు ప్రసారం చేస్తోంది. అధ్యయన కేంద్రాల ద్వారా ఏర్పాటు చేసే సలహా సంసర్గ తరగతులు, సైన్స్ ప్రాక్టికల్ సౌకర్యాలు విద్యార్థులకు స్వయం అధ్యయనానికి ఒక చక్కటి అవకాశం. ఇవి విద్యార్థి సమీపంలో ఉండే అధ్యయన కేంద్రం నుంచే పొందొచ్చు. అనుకొని ఇప్పటికి మీరు పెన్ డ్రైవ్ కూడా పనిచేస్తే సార్ మీరు సైలెంట్ లేకపోతే Good afternoon. Today's topic is silkworm and seed technology. This is the topic related to UG final year and also PG second year. So to discuss this topic, we have two subject experts today. First is Dr. Professor A. Purushottam Rao, retired professor from Kakatiya University. He is the main person who has started sericulture department in the Kakatiya University. And also we have Professor Damayanti Devi, who is the head of department zoology, Dr. B.R. Ambedkar Open University. The numbers, the phone calls which can be taken are 040-270-31431, 270-31432 and 270-31433. Now I request Professor Damayanti Devi to speak about types of silkworms and the life history of silkworms. Thank you very much, Shraddha. And today's topic is actually silkworms and silkworm seed technology. The only thing is here why I have introduced this topic, ఎందుకు దీన్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశాను అని అంటే CBCS ప్యాటర్న్లో కొంచెం సిలబస్ని మనం ఎక్స్టెండ్ చేసినప్పుడు ఈ వన్ ఆఫ్ ద ఎలెక్టివ్ పేపర్గా BScలో నేను సిల్క్వర్మ్ సీడ్ టెక్నాలజీని పెట్టడానికి డిసైడ్ చేసుకున్నాము జువాలజీ డిపార్ట్మెంట్ తరపు నుండి. సో అందుకోసం ఏంటంటే తన ఇంట్రొడక్టరీ పార్ట్ దో ఈస్ ద పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద సెరికల్చర్ అండ్ ఇంట్రొడక్టరీ పార్ట్గా మేము యొక్క సీ టెక్నాలజీని ఇక్కడ ఈ యొక్క టెలికాన్ఫరెన్స్లో ఇవ్వటానికని మొదలుపెట్టాము. అండ్ బిఫోర్ దట్ ఇక్కడ సిల్క్ వామ్స్ తర్వాత సిల్క్ వామ్ లైఫ్ హిస్టరీ ఇవన్నీ కూడా కొంచెం డిస్కస్ చేసే ముందు ఫస్ట్ మనం స్టార్ట్ చేసేది అసలు సీడ్ దగ్గర నుండి స్టార్ట్ చేద్దామని చెప్పి నేను ఆలోచిస్తున్నాను. సో మన పురుషోత్తం రావు గారు ఐ థింక్ హీఈస్ మాస్టర్ మైండ్ బిహైండ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద ఎంటైర్ సెరికల్చర్ ఇన్ కాకతీయ యూనివర్సిటీ. సో నేను సార్కి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అసలు సీడ్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది ఈ యొక్క సెరికల్చర్లో అండ్ హౌ ద సీడ్ ఈజ్ డెవలప్డ్ అండ్ ఏ విధంగా సీడ్ని మనం ఒక హైజెనిక్ కండిషన్స్లో తర్వాత ఏసెప్టిక్ కండిషన్స్లో సీడ్ని ఎలా డెవలప్ చేయగలుగుతాము అని చెప్పేసి ఒకసారి బ్రీఫ్గా చెప్పమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ఓకే, సెరికల్చర్ అనేది ఇట్స్ ఏ కాటేజ్ ఇండస్ట్రీ అండ్ మెయిన్లీ ఇట్ ఈస్ అగ్రో బేస్డ్ ఇండస్ట్రీ. దీని లోపల మల్బరీ కల్టివేషన్తో పాటు సిల్క్ వామ్స్ను పెంచడము, ఆ తర్వాత కక్కున్స్ ప్రొడ్యూస్ చేయడము, కక్కున్స్ను మార్కెట్ చేయడము, ఆ కక్కున్స్ మార్కెట్ చేసిన తర్వాత రీలింగ్ తర్వాత ఫ్యాబ్రికేషన్, ఈ విధంగా అది మొత్తం కూడా ఒక గ్రామీణ గృహ పరిశ్రమలాగా డెవలప్ అయినటువంటిది. ఆంధ్రప్రదేశ్లో చాలా కాలం నుంచి కూడా ఇది ప్రాక్టీస్లో ఉంది. ఇండియాలో చాలా స్టేట్స్ లోపల ముఖ్యంగా కర్ణాటక లోపల జమ్మూ కాశ్మీర్ ఏరియాలో తర్వాత ఆంధ్రప్రదేశ్లో మల్బరీ సిల్క్ వామ్ బాగా ప్రామినెంట్గా ఉందండి. అయితే వీటిలలో మెయిన్గా అన్ని అంశాలలో తీసుకుంటే సిల్క్ వామ్స్ లోపల సీడ్ అనేది విత్తనము అంటాము. మామూలుగా అన్ని వ్యవసాయపరంగా చూస్తే విత్తనం అనేది బేసు. ఇక్కడ కూడా సెరికల్చర్లో కూడా సీడ్ అంటే విత్తనం, గుడ్డు, పట్టుగుడ్డుని మనం విత్తనం అంటున్నాం ఇక్కడ.
ఈ విత్తనం అనేది అత్యంత ప్రాముఖ్యత కలది. ఒక రకంగా చెప్పాలంటే పట్టు పరిశ్రమ లోపల ఇది గుండెకాయ లాంటిది. ఇది ఎందుకు ఇంత ప్రాముఖ్యత కలిగింది అంటే దీని లోపల ఎంత క్వాలిటీ ఎంత బాగుంటే పట్టు పరిశ్రమ అంత అభివృద్ధి జరుగుతుంది. పట్టుగుడ్డు క్వాలిటీని బట్టి పట్టు పురుగు అభివృద్ధి జరుగుతుంది. పట్టు పురుగు మల్బరీ ఆకుని తినేటువంటి అంశం కూడా దీని మీద ఆధారపడి ఉంటుంది. ఆ తర్వాత పట్టు కాయలు ఏవైతే మెయిన్గా రీడింగ్ చేస్తామో ఆ పట్టుకాయ యొక్క క్వాలిటీ కూడా దీని మీదనే ఆధారపడి ఉంటుంది. అంచేత ఆ దారం తీయడము, దారం యొక్క నిడివి, పట్టు దారం లోపల దృఢత్వము, ఆ తర్వాత బట్ట నేయడం లోపల క్వాలిటీ, ఇవన్నీ కూడా పట్టు పురుగు యొక్క విత్తనం మీద ఆధారపడి ఉంటుంది. అంచేత ఈ పట్టు విత్తనం అనేది ఏదైతుందో ఇది అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటిది. ఇప్పుడు మనం పట్టు పరిశ్రమ లోపల అసలు ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇది చైనా నుంచి ప్రారంభమైంది. సుమారు 5,000 సంవత్సరాల క్రితమే చైనాలో ఇది కనుగొనబడింది. కాకపోతే ఇండియాలో మాత్రం సుమారు 200 సంవత్సరాల క్రితం నుంచి మాత్రమే ఇది మనకు తెలిసింది. ముఖ్యంగా సౌత్ ఇండియాలో మైసూర్ ప్రాంతంలో టిప్పు సుల్తాన్ టైంలో ఇది తీసుకొచ్చినట్టుగా మనకు చరిత్ర చెబుతుంది. 1870 ఆ ప్రాంతంలో టిప్పు సుల్తాన్ టైంలో ఇది మైసూర్ రాష్ట్రంలో రావడం జరిగింది. ఆ విధంగా గత 145-150 సంవత్సరాల నుంచి కూడా పట్టు పరిశ్రమ మా ప్రాంతంలో బాగా అభివృద్ధి చెందింది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ పట్టు పరిశ్రమ ముఖ్యంగా చిత్తూరు, అనంతపూర్ ప్రాంతంలో బాగా ఉంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతంలో చెప్పుకోవాలంటే మనకు భద్రాచలం ప్రాంతంలో, వరంగల్ ప్రాంతంలో, కరీంనగర్లో కొన్ని ప్రాంతాలలో కూడా ఈ మల్బరీ పరిశ్రమ చాలా అభివృద్ధి చెందింది. ఇది కాకుండా వేరే నాన్ మల్బరీ సిల్క్ వామ్స్ కూడా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ విత్తనం అనేది మీరు అడిగారు కాబట్టి పట్టు విత్తనానికి బేస్ ఏదైతుందో జెర్మ్ ప్లాజం అంటాం. అంటే పట్టు విత్తనం లోపల మనం చూసుకోవాల్సిన క్వాలిటీస్ మొదటిగా పట్టు కాయ ఏ విధంగా అభివృద్ధి జరగాలి, ఎట్లాంటి కాయలైతే పట్టు దారం ఎక్కువగా వస్తుంది, పట్టు దారం అధికంగా రావాలంటే ఎట్లాంటి రేసెస్ కావాలి అనేది మనకు ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ఇక్కడ పట్టు పురుగుల యొక్క లక్షణాలను బట్టి మన దగ్గర భారతదేశంలో ముఖ్యంగా ఇప్పుడు ఇంతకుముందు అంటే ప్రతి రాష్ట్రంలో కూడా వాళ్ళకు జెర్మ్ ప్లాజం అనేది ప్రత్యేకంగా ఉండేది. కానీ ఇటీవల కాలంలో కేంద్ర పట్టు సంస్థ వాళ్ళు ఏదైతున్నారో హోసూరు, బెంగళూరుకు దగ్గరలో ఉన్నటువంటి హోసూరులో ఈ జెర్మ్ ప్లాజం అనేది కూడా ఒకే దగ్గర వాళ్ళు కోల్డ్ స్టోరేజ్ చేసి పెట్టడం జరుగుతుందన్నమాట. అయితే మన దగ్గర సుమారుగా 450 లక్షణాలు కలిగినటువంటి, అంటే ఇక్కడ పట్టు పురుగు యొక్క పట్టు పురుగు తినేటువంటి లక్షణం అయితేనేమి, పట్టుకాయ యొక్క షేప్ అయితేనేమి, పట్టుదారం యొక్క నిడివి అయితేనేమి, పట్టుదారంలో దృఢత్వం అయితేనేమి, ఇవన్నీ కూడా కొన్ని లక్షణాలు అన్నమాట, ప్రత్యేక లక్షణాలు. ఈ ప్రత్యేక లక్షణాలు అనేటువంటివి అట్లాంటి క్యారెక్టర్స్ మనకు గుడ్డు లోపల కనిపిస్తాయి, లార్వా లోపల, తర్వాత మాతు లోపల కూడా కొన్ని కనిపిస్తాయి. ఇట్లాంటి లక్షణాలు అనేటువంటి సుమారుగా ఒక 450 లక్షణాలు కలిగినటువంటి క్యారెక్టర్స్ కలిగిన బ్యాంక్ ఏదైతుందో జెర్మ్ ప్లాజం బ్యాంక్ మనకు హోసూరులో ఉందండి. దీంట్లో ముఖ్యంగా మనకు మల్టీవోల్టైన్, బైవోల్టైన్ 2 రకాలు ఉన్నాయి. మల్టీవోల్టైన్ అంటే మీకు తెలుసు పట్టు పురుగు అది నిరంతరం సంవత్సరానికి 5 జనరేషన్స్ ఉంటాయన్నమాట. అయితే బైవోల్టైన్ అంటే సంవత్సరానికి 2 జనరేషన్స్ ఉంటాయి. అదే యూనివోల్టైన్ అంటే సంవత్సరానికి 1 జనరేషన్ ఉంటుంది. అయితే ఈ బైవోల్టైన్, యూనివోల్టైన్ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో అవి మామూలుగా శీతల ప్రాంతంలో కూడా ఎక్కువగా ఉంటాయి. మన దేశంలో చెప్పుకోవాలంటే ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ ఏరియాలో ఇవి అధికంగా ఉంటాయి. అదే జపాన్లో, చైనాలో ముఖ్యంగా ఈ బైవోల్టైన్, యూనివోల్టైన్ అధికంగా ఉందన్నమాట. ఇప్పుడు ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి జెర్మ్ బ్యాంక్లో పడే ఒక 64 క్యారెక్టర్స్, అంటే 64 క్యారెక్టర్స్ ఉన్నటువంటి మల్టీవోల్టైన్, 294 క్యారెక్టర్స్ ఉన్నటువంటి ఈ బైవోల్టైన్ రేసెస్ మన దగ్గర బ్యాంకులో ఉన్నాయి. వీటి నుంచి పట్టుగుడ్డికి ఒక రైతు దగ్గరికి పట్టు ఉత్పత్తికి రావాల్సిన పట్టుగూళ్ళ కోసం రావాలంటే చాలా దేశాలు దాంట్లో ఉన్నాయన్నమాట. వాటిని చెప్పాలంటే జెర్మ్ ప్లాజం నుంచి మనకు అది సెంట్రల్ సిల్క్ బోర్డ్ లోపల NSSO అని ఒక ఆర్గనైజేషన్ ఉంది, నేషనల్ సిల్క్ వామ్ సీడ్ ఆర్గనైజేషన్ అంటారు. దాని నుంచి ZSSO అని ఇంకొకటి ఉంది, అంటే రెండవది జోనల్ సిల్క్ సెరికల్చర్ సిల్క్ ఆర్గనైజేషన్, సీడ్ ఆర్గనైజేషన్. ఇవి 2 ఉన్నాయన్నమాట, 2 జోన్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా. ఆ తర్వాత ఆ దేశం నుంచి వచ్చిన తర్వాత మైసూర్లో ఒకటి సెంట్రల్ సెరికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంది. దాని లోపల రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉందండి. ఆ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లోపల ఈ పట్టుగుడ్డు యొక్క నాణ్యత ఏదైతుందో దాన్ని వాళ్ళు పూర్తిగా రీసెర్చ్ పరంగా టైం టు టైం వాళ్ళు టెస్ట్ చేస్తుంటారు. టెస్ట్ చేసి దానికి సరైనటువంటి లక్షణాలు ఉండేటుంటే, అంటే ఒరిజినల్ రేస్లో ఉన్న లక్షణాలు ఏవైతున్నాయో ఆ లక్షణాలన్నీ కూడా దాంట్లో ఉంటే మాత్రమే వాటిని ఫర్దర్గా డెవలప్మెంట్కి పంపిస్తారనమాట. ఈ విధంగా
ఈ సెంట్రల్ సెరికల్చర్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఏదైతుందో మైసూర్లో, అది చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి ఇన్స్టిట్యూట్. ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చిన తర్వాత బేసిక్ సీడ్ ఫార్మ్స్ అని చెప్పేసి 4 దశల్లో కూడా పేరెంటేజ్ ఉంటుంది. అంటే P4, P3, P2, P1 అని చెప్పేసి. ఈ పేరెంటేజ్ ఏంటి అంటే యాక్చువల్గా వాటి యొక్క ఒరిజినల్ రేస్లో ఉన్నటువంటి లక్షణాలు చెడిపోకుండా అవి అలాగే, అంటే వాతావరణం వల్ల, వాతావరణ ప్రాముఖ్యత వల్ల, మల్బరీ క్వాలిటీ వల్ల కూడా వాళ్ళలో ఉన్నటువంటి లక్షణాలు చెడిపోకుండా అవి అలాగే ఉన్నాయా లేవని టెస్ట్ చేస్తుంటారు వాళ్ళు. ఆ విధంగా ఈ బేసిక్ సీడ్ ఫార్మ్స్ అనేవి ఏవైతున్నాయో మొత్తం దేశంలో కూడా సుమారు 21 ఉన్నాయండి. ఈ 21 బేసిక్ సీడ్ ఫార్మ్స్ యొక్క ప్రధాన కర్తవ్యం ఏంటి అంటే బైవోల్టైన్ కొన్ని BSFs ఉన్నాయి, తర్వాత మల్టీవోల్టైన్ కొన్ని BSFs ఉన్నాయి. ఇవి వాటిని టైం టు టైం కొంతవరకు మాత్రమే, అంటే ఒరిజినల్ జెర్మ్ బ్యాంక్ నుంచి రీసెర్చ్ ఆర్గనైజేషన్లో వచ్చినటువంటి పరిశోధన ద్వారా వచ్చినటువంటి క్వాలిటీని చూసి బేసిక్ సీడ్ ఫార్మ్స్కి పంపించిన తర్వాత వాటిలో కూడా ఒక 20% మాత్రమే మ్యాక్సిమం తీసుకొని వాటిని ప్రాపగేట్ చేస్తుంటారు. అంటే ఇది ప్రధానంగా ఎందుకు చేస్తారంటే ఇది మల్టిప్లికేషన్ చేసి ఆ స్టెబిలిటీ క్యారెక్టర్స్ అని స్టెబిలైజ్ అయినావా కాలేదా చూసుకొని ఆ తర్వాత రైతులకు పంపిణీ చేయడానికని. ఈ విధంగా ఇది బేసిక్ సీడ్ ఫార్మ్స్ నుంచి తర్వాత వచ్చేసేసి సిల్క్ వామ్ సీడ్ ప్రొక్యూరింగ్ ఆర్గనైజేషన్ ఒకటి ఉందన్నమాట. అంటే సీడ్ ప్రొక్యూరింగ్ ఆర్గనైజేషన్ అవుతుందో అవి కూడా సుమారుగా దేశం మొత్తం మీద ఒక 20 వరకు ఉన్నాయి. వీటిలలో బేసిక్గా ఈ P1 జనరేషన్ తీసుకొని వాటి నుంచి F1X ఏవైతే ప్రొడ్యూస్ చేస్తారు. ఈ F1X ప్రొడ్యూస్ చేసిన తర్వాత వీటిని మళ్ళీ గ్రైనేజ్కి పంపిస్తుంటారు. అంటే గ్రైనేజ్ అనేది ఏదో ప్రధానంగా రైతులకు సమీపంలో ఉండి వాళ్లకు గుడ్లు సరఫరా చేయడానికి అనుకూలంగా ఉండాలన్నమాట. తర్వాత ఈ సీడ్ ఆర్గనైజేషన్ ఏదైతుందో దాని నుంచి వచ్చేటువంటి F1 జనరేషన్ ఎగ్స్ తీసుకొని ఈ గ్రైనేజ్ లోపల రైతులకు అనుకూలంగా వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా గుడ్లు ఉత్పత్తి చేయడానికని వాటిని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా గ్రైనేజ్ అనేది చాలా ప్రాముఖ్యత కలిగినటువంటిది. అది మామూలుగా సెంట్రల్ సిల్క్ బోర్డు లోపల ఓన్లీ 20 వరకు ఉన్నాయి కాబట్టి సుమారు 1000కి పైగా ప్రైవేట్ వాళ్ళకు కూడా లైసెన్స్ ఇచ్చి సెంట్రల్ సిల్క్ బోర్డు కేంద్ర పట్టు సంస్థ వాళ్ళ ద్వారా ఉత్పత్తి చేస్తున్నారనమాట. ఎందుకంటే రైతులు అనేక మంది రైతులు ఒక్కొక్కరికి కొన్ని 1000 TFLs కావాల్సి రావచ్చు. తర్వాత కొంతమంది రైతులు కంటిన్యూస్గా వాటిని ప్రొడ్యూస్ చేస్తుండొచ్చు. అందుకోసం చెప్పేసి ఈ గ్రైనేజ్ అనేది కంటిన్యూస్ యాక్టివిటీ కాబట్టి వాటికి కావాల్సినటువంటి ఎగ్స్ ఎప్పటికప్పుడు కావాలని చెప్పేసి ఆ గ్రైనేజ్ కోల్డ్ స్టోరేజ్ ఉంటుంది. దాని నుంచి వాళ్ళకి అవసరమైనప్పుడల్లా కూడా గుడ్లు ఉత్పత్తి చేసేసి పంపిస్తుంటారు. అయితే ఇక్కడ ప్రధానంగా చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు రైతులకు ఇచ్చేటువంటి గుడ్లు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఒక రేసెస్ ఏవైతే మన వాతావరణంలో నిలబడి పట్టు ఉత్పత్తి ఏ విధంగా అంతరాయం కలగకుండా నిరంతరం రైతులకు మంచి ఆదాయం వచ్చే విధంగా ఉండేటువంటి రేసెస్ని మాత్రమే సెలెక్ట్ చేసుకొని, అది కూడా క్రాస్ బ్రీడ్ అనమాట. ప్యూర్ రేసెస్ని మనకు మామూలుగా రైతులకు ఇవ్వట్లేదు. మామూలుగా ప్యూర్ మైసూర్ క్రాస్డ్ విత్ CS2 అనేటువంటి ఒక రేస్ తోటి క్రాస్ చేసిన తర్వాత వాటిని మనకు ఈ P1 లెవెల్ నుంచి F1 లెవెల్కి పంపిస్తున్నారు. F1 అనేది నుంచి అక్కడి నుంచి గుడ్లు తీసుకొచ్చి గ్రైనేజ్ నుంచి రైతులకు సప్లై జరుగుతుంది అనమాట. ఇట్లా జరుగుతున్నటువంటి వాటిల్లో ప్రధానంగా మనం చూసేది ఏంటంటే పెబ్రిన్ అనేటువంటి వ్యాధి ఉందా లేదా. పెబ్రిన్ అనేది చాలా ప్రమాదకరమైన వ్యాధి. ఈ పెబ్రిన్ అనేది ఒక ప్రోటోజోన్ ద్వారా వస్తున్నటువంటి వ్యాధి. సో ఈ ప్రోటోజోన్ మైక్రోస్పిరిడియా నుంచి వచ్చేటువంటి ఈ ప్రోటోజోన్ ఏదైతే ఉందో అది మామూలుగా ఏ దశలో అయినా కూడా పట్టుపురుగుకు అటాక్ చేసే అవకాశం ఉందన్నమాట. అయితే ఈ పట్టుపురుగు గుడ్డు దశలో కావచ్చు, లార్వా దశలో కావచ్చు, లేకపోతే మాతృ దశలో కూడా అటాక్ చేస్తుంది. ప్రధానంగా ఈ పట్టుపురుగులకి మల్బరీ ఆకు తింటున్నప్పుడు ఫీల్డ్ నుంచి ఈ మైక్రోస్పిరిడియా స్పోర్స్ ఏవైతున్నాయో దాని సిరెన్లో ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. ఈ మైక్రోస్పిరిడియా స్పోర్స్ వల్ల ఒకవేళ అవి కనుక మామూలుగా పట్టుపురుగులకు చాలా చాకీ దశ లోపల అంటే యంగర్ స్టేజ్ లోపల కనుక అటాక్ చేస్తే అవి మామూలుగా ఎదగవు. వాటిల్లో పైకి సిమ్టమ్స్ కూడా అన్నీ పెప్పర్స్ డిజీజ్ అంటారు దీన్ని. ఎందుకంటే దానిపైన మిరియాల ఆకారంలో కూడా నల్లటి మచ్చలు వచ్చేసేసి ఆ వామ్స్ అన్ని కూడా క్షీణించి క్రమేపీ ఇది కకూన్ స్టేజ్ వరకు కూడా రాకుండా పోతాయి. ఒకవేళ కకూన్ వచ్చినా కూడా ఆ కకూన్లో కూడా కొన్ని డిఫార్మ్డ్ కకూన్స్, ఫ్లాస్ ఎక్కువైనటువంటి కకూన్స్, తర్వాత స్ట్రెయిన్ కకూన్స్ ఉత్పత్తి అవుతాయి అన్నమాట. అంటే క్వాలిటీ ఉండదు దాని లోపల. అలా కాకుండా ఈ పెబ్రిన్ స్పోర్స్ ఏవైతున్నాయో అవి ఒకవేళ మాత్కి లేట్ స్టేజ్ వామ్స్ లోపల అంటే 4th ఇన్స్టార్లో లేకపోతే 5th ఇన్స్టార్ పట్టుపురుగు లోపల కనుక అటాక్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే మాతు లోపల గుడ్డు ద్వారా ఇది నెక్స్ట్ జనరేషన్ ట్రాన్స్మిట్ అవుతుంది. ఇది చాలా ప్రమాదకరమైన లక్షణం అనమాట. అంటే దీన్ని ట్రాన్స్ఓవేరియల్ ట్రాన్స్మిషన్ అంటారు. ఈ ట్రాన్స్ఓవేరియల్ ట్రాన్స్మిషన్ వల్ల
మనకు అసలు కనిపించదు, పైకి జబ్బు వచ్చినట్టుగా కనిపించదు పురుగు లోపల, కానీ నెక్స్ట్ జనరేషన్ లోపల అది పూర్తిగా కూడా ఆ సిల్క్ వామ్ డెవలప్ కాకుండా క్షీణింపజేస్తుంది. సో ఈ పెబ్రిన్ అనేటువంటి డిజీజు ఈ గుడ్డు లోపల రాకుండా ఉండడానికి ఎన్నో ప్రికాషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఎట్లాంటి ప్రికాషన్స్ అంటే ప్రధానంగా దీని డిస్ఇన్ఫెక్షన్ ప్రాసెస్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. ఈ డిస్ఇన్ఫెక్షన్ ప్రాసెస్ లోపల గ్రైనేజ్ ఏదైతుందో దాని లోపల వివిధ గదులు కలిగినట్టు ఒక ఆకారం లోపల అంటే సుమారుగా చెప్పాలంటే 260 ఫీట్ బై 112 ఫీట్లుగా ఒక హాల్ మోడల్ గ్రైనేజ్ అవుతుందో పట్టు సంస్థ వాళ్ళు ఏర్పాటు చేసిండ్రు. దానిలో సుమారుగా ఒక 20 గదుల వరకు ఉంటాయన్నమాట. ఆ గదులలో ప్రధానంగా అన్ని గదులు కూడా డిస్ఇన్ఫెక్షన్ చేయాల్సి వస్తుంది. ముందే డిస్ఇన్ఫెక్షన్ చేసిన తర్వాత ముఖ్యంగా బ్లీచింగ్ పౌడర్ తోటి ముందు డిస్ఇన్ఫెక్షన్ చేస్తారండి. ఈ బ్లీచింగ్ పౌడర్తో డిస్ఇన్ఫెక్షన్ 5% బ్లీచింగ్ పౌడర్ తీసుకొని ఒక 3 రోజుల ముందే, అంటే ఇప్పుడు కకోన్స్ గ్రైనేజ్కి ఏమొస్తున్నాయంటే మనకు ప్యూపా వస్తాయి. F1 జనరేషన్ నుంచి వచ్చినటువంటి ప్యూపా ఏవైతున్నాయో ఆ ప్యూపా లోపల మేల్ అండ్ ఫీమేల్ మాస్ ఉంటాయన్నమాట. అయితే ఆ మేల్ ఫీమేల్ ఉన్నటువంటి ఇన్సెక్ట్స్ అవి రాకముందే ఒక 3 రోజుల ముందు బ్లీచింగ్ పౌడర్తో దాన్ని పూర్తిగా కూడా డిస్ఇన్ఫెక్ట్ చేస్తారు. రెండో రోజు ఏం చేయాల్సి వస్తుందంటే వాటికి ఉపయోగించేటువంటి పరికరాలు ఏవైతున్నాయో, అంటే మామూలుగా స్టాండ్స్ అయితేనేమి, ట్రేస్ అయితేనేమి, బ్రషెస్ అయితేనేమి, ఇట్లాంటివన్నిటిని కూడా మనం వాటిని ఎండలో ఎండబెట్టి పూర్తిగా డ్రై చేయాలి మాయిశ్చర్ లేకుండా. ఆ విధంగా చేసిన తర్వాత థర్డ్ డే రోజు, అంటే ఒక రోజు ముందుగా ఏం చేయాల్సి వస్తుందంటే వీటన్నిటిని కూడా మళ్ళీ 2% ఫార్మాల్డిహైడ్ తోటి, తర్వాత 0.5 నుంచి 1% వరకు లైమ్ పౌడర్ తోటి, వీలైతే బ్లీచింగ్ పౌడర్ కూడా కొంత కలపొచ్చు. తర్వాత డిటర్జెంట్ 0.05% డిటర్జెంట్ కూడా కలిపి ఒక సొల్యూషన్గా తయారు చేసి మళ్ళీ స్ప్రే చేయాల్సి ఉంటుంది. అంటే ఈ విధంగా 3 దశల లోపల 3 రోజులు మామూలుగా గ్రైనేజ్ లోపల పూర్తిగా డిస్ఇన్ఫెక్ట్ చేయాలి. ఈ డిస్ఇన్ఫెక్షన్ ద్వారా ఏంటి అంటే అక్కడ ఏమాత్రం కూడా పెబ్రిన్ స్పోర్స్ లేకుండా, మీరే కంటామినేషన్ లేకుండా తయారు చేస్తాం అన్నమాట. వచ్చినటువంటి ప్యూపే ఏవైతున్నాయో వాటిని కూడా ప్రధానంగా ముందు కొన్ని గదులలో పెట్టేసేసి మళ్ళీ వాటిని టెస్ట్ చేయాల్సి వస్తుంది. అది ప్యూపల్ టెస్ట్ అంటాము. ఆ ప్యూపల్ టెస్ట్ తోటి మళ్ళీ తీసుకొని మళ్ళీ మాత్ వస్తే మళ్ళీ మాత్రను కూడా టెస్ట్ చేస్తాం. ఆ తర్వాత కప్లింగ్ చేసిన తర్వాత ఎగ్స్ వస్తే మళ్ళీ ఎగ్స్ని కూడా టెస్ట్ చేస్తాం. అంటే ఎట్ ఎవ్రీ లెవెల్ మనం టెస్ట్ చేస్తూ, అంటే ఈ టెస్ట్లో మీరు అడగచ్చు ఏం టెస్ట్ చేస్తారని. ఇది యాక్చువల్గా ఈ పెబ్రిన్ డిజీజ్ అనేది mid-19th centuryలో కనుక్కోబడ్డది. అంటే మెయిన్గా ఇది 1845 ఆ ప్రాంతంలో ఫ్రాన్స్ దేశంలో సుమారుగా ఒక 26 నుంచి 30 వేల మెట్రిక్ టన్నుల కకోన్స్ ఉత్పత్తి అయ్యేది. కానీ ఈ పెబ్రిన్ డిజీజ్ రావడంతో విదిన్ 5 years లోపల ఆ ఉత్పత్తి అవుతుందో పూర్తిగా తగ్గిపోయి 4,000 మెట్రిక్ టన్స్కు దిగింది. దీనికి ప్రధాన కారణం ఏంటి అని తెలుసుకుంటే ఈ పెబ్రిన్ అనేటువంటిది లూయిస్ పాస్చర్ కనుక్కున్నారు. లూయిస్ పాస్చర్ కనుక్కొని దీనికి ప్రధానంగా అసలు ఎట్లా వస్తుందని టెస్ట్ చేయాలంటే మదర్ మాత్ ఎగ్జామినేషన్ పెట్టారనమాట. ఈ మదర్ మాత్ ఎగ్జామినేషన్ చాలా సింపుల్ ప్రాసెస్. అది తీసుకొని దాన్ని గ్రైండ్ చేసేసి ఆ సొల్యూషన్ తీసుకొని ఒక స్లైడ్ మీద మైక్రోస్కోప్లో, సింపుల్ మైక్రోస్కోప్ మీద చూసేస్తుంటే మీకు దాంట్లో స్పోర్స్ క్లియర్గా కనిపిస్తుంటాయి ఫ్లోట్ అవుతూ. సో ఇదే టెస్ట్ను మనం పీపుల్ టెస్ట్ కోసం అని చెప్పేసి పీపుల్ అబ్డామినల్ టెస్ట్, గట్ టెస్ట్ అంటాము. అట్లాగే అడల్ట్ మాత్ క్రషింగ్ టెస్ట్ చేస్తాము. అట్లా ఎగ్స్ మీద కూడా ఇదే టెస్ట్ చేస్తాం అనమాట. సో ఈ విధంగా చేయడంతో మీకు ఆ స్పోర్స్ ఎంతవరకు ఉన్నాయి, ఎంత ఇన్ఫెక్షన్ ఉంది అని తెలుస్తుంది. ఒకవేళ మీకు ఆ దశలో ప్యూపల్ దశలో కానీ, మాత్ దశలో కానీ, ఎగ్ లేయింగ్ తర్వాత ఎగ్ దశలో కానీ మీకు కనుక ఎక్కడైనా ఇన్ఫెక్షన్ వచ్చినట్టు అనుమానం అంటే మొత్తం ఆ లాట్ను మళ్ళీ డిస్కార్డ్ చేయాల్సి వస్తుంది. ఎలా డిస్కార్డ్ చేయాలంటే అవి కూడా వాటిని తీసుకొని పూర్తిగా బర్న్ చేయాలి. బర్న్ చేసి మామూలుగా శాండ్ లోపల కవర్ చేసి పెట్టేసేయాలి. ఆ విధంగా చాలా డేంజరస్ స్పోర్స్ కాబట్టి ఆ స్పోర్ట్స్ని ఏ విధంగా కూడా మళ్ళీ బ్రతకకుండా మనం ప్రయత్నం చేయాలన్నమాట. సో ఇదొక ప్రధానమైన పద్ధతి. ఇప్పుడు గ్రైనేజ్ లోపల నేను చెప్పినట్టుగా డిస్ఇన్ఫెక్షన్ ఒక ప్రాసెస్, ప్యూపల్ టెస్టింగ్, మాత్ టెస్టింగ్, ఎగ్ టెస్టింగ్ ఒకటి, ఇంకోటి రెండో పార్ట్. ఇంకా ప్రధానమైనది ఏంటి అంటే మాత్స్ను కప్లింగ్, డీకప్లింగ్ అని చేస్తామండి. ఈ కప్లింగ్ అనేది మాస్ వచ్చిన తర్వాత, ఎమర్జ్ అయిన తర్వాత జస్ట్ విదిన్ 1 to 2 hours లోపల వాటిని కప్లింగ్ పంపించాలి. ఈ కప్లింగ్ పేరింగ్ అయిన తర్వాత మాస్ ఒక 3.5 నుంచి 4 గంటల వరకు వాటిని అలాగే పేరింగ్ అలో చేయాలి. ఆ తర్వాత మళ్ళీ వాటిని ఫోర్సిబుల్గా సెపరేట్ చేయాలి. చేసి ఫీమేల్ మాత్ ఏదైతుందో దాన్ని ఎగ్ లేయింగ్ కోసం సెపరేట్గా సెల్యూల్స్ అనేటువంటి వాటిల్లో పెట్టేసేసి మామూలుగా ఒక పేపర్ మీద, అది పేపర్ లేయింగ్స్ అంటాం మనం, ఆ షీట్ లేయింగ్స్ అంటాం, అలాగ తయారు చేయొచ్చు. సో ఆ విధంగా వాటిని ఎగ్ లేయింగ్ కోసం పెట్టేసిన తర్వాత ఆ ఎగ్ లేయింగ్ యాక్టివిటీ నేను చెప్పాను కదా 3.5 to 4 hours లోపల అయిపోతుంది. ఆ తర్వాత వాటిని
ఆ మాత్ని డిస్కార్డ్ చేసి ఫీమేల్ మీరు కావాలంటే మళ్ళీ యూజ్ చేయొచ్చు. మేల్ని కొంతవరకు మనం రెఫ్రిజిరేటర్లో ఒక 5 to 7 degrees సెంటిగ్రేడ్లో పెట్టేసేసి మళ్ళీ రీయూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది, కానీ ఫీమేల్ మాత్రం పనికి రాదనమాట. సో ఈ విధంగా మనం ప్రాసెస్ చేసిన ఎగ్స్, టెస్ట్ చేసినటువంటి ఎగ్స్, వీటన్నిటిని కూడా 2 రకాలుగా మనం ప్యాకింగ్ చేయొచ్చు. ఒకటేమో షీట్ ఎగ్స్ అని చెప్పేసి, అవి డిఎఫ్ఎల్స్ అంటాం. డిఎఫ్ఎల్ అంటే డిజీజ్ ఫ్రీ లేయింగ్స్ అని అర్థం అనమాట. సో ఈ డిఎఫ్ఎల్స్, ఒక్కొక్క డిఎఫ్ఎల్ లోపల సుమారుగా ఒక పట్టుపురుగు మనం యూజ్ చేసేటువంటి ప్రస్తుతం రైతులకు ఇచ్చేటువంటి పట్టుపురుగుల గుడ్లు ఏవి వచ్చినాయో ఒక లేయింగ్ లోపల సుమారుగా 450 నుంచి 500 ఎగ్స్ ఉంటాయన్నమాట. ఇట్లా లేయింగ్స్ ఒక్కొక్క డిఎఫ్ఎల్ సెపరేట్గా వాటిని లెక్కబెట్టి రైతులకు మనకు 100 డిఎఫ్ఎల్సా, 1000 డిఎఫ్ఎల్సా, 2000, ఆ విధంగా వాళ్ళు లెక్క గట్టిస్తారనమాట. ఇవి ఎవరిస్తారు? మామూలుగా సిల్క్ వామ్ సీడ్ ప్రొడ్యూసింగ్ ఏజెన్సీ ఏవి ఉన్నాయో వాళ్ళు సప్లై చేస్తారు. సో ఈ ఎగ్స్ని తీసుకుపోయి రైతులు వాళ్ళ ప్రాంతంలో కూడా మళ్ళీ ఇదే పద్ధతిన ఇట్లాగే గ్రెయినేజింగ్ చేసి, ఇలాగే డిస్ఇన్ఫెక్షన్ చేసి, వాళ్ళు మళ్ళీ కక్కున్స్ ఉత్పత్తి చేసి ఆ కక్కున్స్ను మార్కెట్ పంపించుకోవడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా ఈ గ్రెయినేజ్ అనేది అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి, ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఈ దశ పట్టుపురి యొక్క జీవిత చరిత్రలో కూడా. ఇక్కడ ప్రధానంగా ఈ గ్రైనేజ్లో కూడా మెయింటైన్ చేసే టెంపరేచర్ అవుతుందో 25 డిగ్రీల నుంచి 26 డిగ్రీల కంటే మించకూడదు. అట్లాగే రిలేటివ్ హ్యూమిడిటీ కూడా సుమారుగా 75 నుంచి 80 వరకు ఉండాలి. ఇంతకంటే మించకుండా కాన్స్టెంట్గా టెంపరేచర్ను ఇలాగే రిలేటివ్ హ్యూమిడిటీని కూడా మెయింటైన్ చేస్తూ, ఓపెన్ వెంటిలేషన్ వచ్చేటట్టుగా చూస్తూ, తర్వాత రైతులకు సమీపంగా వాళ్ళకు అనుకూలంగా ట్రాన్స్పోర్టేషన్ చాలా ముఖ్యమైనటువంటిది. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు ఎగ్స్ క్రష్ అయిపోయే అవకాశం ఉంటుంది. తర్వాత ట్రాన్స్పోర్టేషన్ కూడా మామూలుగా చల్లటి వాతావరణంలో, అంటే ఎర్లీ మార్నింగ్ అవర్స్లో కానీ లేట్ ఇన్ ద ఈవినింగ్స్లో కానీ వీటిని రైతులకు సరఫరా చేయాల్సి ఉంటుంది. ఈ గుడ్లను అతి జాగ్రత్తగా వాళ్ళు తీసుకుపోయిన తర్వాత కూడా వాళ్ళు డిస్ఇన్ఫెక్ట్ చేసినటువంటి రేరింగ్ సెంటర్ లోపల, రేరింగ్ వాటర్లో మళ్ళీ ట్రేస్ అవి పెట్టి, ఇంచుమించు ఇప్పుడు మీరు గ్రైనేజ్ పైన లేకపోతే కకోన్ ప్రొడక్షన్ పైన కూడా అప్లయన్సెస్ అన్నీ కూడా అదే రకంగా ఉంటాయి. తర్వాత హౌస్ స్ట్రక్చర్ కూడా అదే విధంగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ ఎగ్ స్టేజ్లో కూడా మామూలుగా ఇచ్చేటువంటి మల్బరీ లీఫ్ కానీ ఆ రైతులు కానీ అత్యంత సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వాళ్ళే ఉండాలన్నమాట. ఈ ఎగ్ ప్రొడక్షన్తో కూడా రైతులకు ఇచ్చేటువంటిప్పుడు అంత పరిజ్ఞానం అవసరం లేదు. రైతులకు కావాల్సింది ఏంటి? మంచి మల్బరీ ఆకు కావాలి, పట్టు పురుగులు దృఢంగా ఉండాలి, పట్టు కాయలు కూడా దృఢంగా ఉత్పత్తి చేయగలిగేటట్టు ఉండాలన్నమాట. సో ఈ విధంగా పట్టు పరిశ్రమలో కూడా పట్టు విత్తనం అనేది అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటిది అంశం. ఇది మనం మర్చిపోలేని విషయం అన్నమాట. Okay, so I think now ma'am can explain more about the silkworms and their life cycle, types of silkworms. I request ma'am to please continue. So thank you very much, sir. I think you have explained very well about the how the ఎట్లా గుడ్లను ఉత్పత్తి చేస్తారు, గుడ్లను ఎట్లా డిస్ఇన్ఫెక్షన్ చేసుకొని ఏ విధంగా చేస్తారు అన్నది అర్థమైంది. సో ఇక్కడ కొంచెం మాకు డిసడ్వాంటేజ్ ఉంది, ఎందుకంటే మనం డయాగ్రామ్స్ ఎక్కువ చూపిస్తే బాగుంటుంది అన్నది ఎక్స్ప్రెస్ చేసాము. బట్ స్టిల్ కొంత ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల చేయలేకపోతున్నాము. అవదా? ఓకే. సో ఇక్కడ మెయిన్గా చూస్తే ఇక్కడ చూడండి, ఐ థింక్ దెర్ ఆర్ ఉన్న వాటిల్లో కొన్ని, అసలు ఇండియాలో మనం వాడే వాటిల్లో మనం మెయిన్గా చూసుకుంటే కొన్ని 4 types ఆఫ్ సిల్క్ వామ్స్ని మనం ఇండియాలో యూస్ చేస్తున్నాము. సో ఈ 4 typesలో ఒకటి ఏంటి అంటే బాంబిక్స్ మొరీ, దట్ ఈస్ మల్బరీ సిల్క్ వాము, అండ్ రెండోది టస్సార్ సిల్క్ వాము, మూడోది ఎరీ సిల్క్ వామ్, నాలుగోది మూగ సిల్క్ వామ్. 4 రకాలైనటువంటి సిల్క్ వామ్స్ని మనం రేరింగ్గా ఉపయోగిస్తున్నాము. ఇక్కడ మల్బరీ సిల్క్ వామ్ ఏంటి అని అంటే ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ మల్బరీ సిల్క్ వామ్ ఈస్ బాంబిక్స్ మొరీ. అండ్ టస్సార్ సిల్క్ వాము 3 స్పీషీస్ ఆఫ్ టస్సార్ సిల్క్ వామ్ని మనం యూస్ చేస్తున్నాము. ఒకటి ఏంటంటే యాంథీరియా మల్లిటా అండ్ యాంథీరియా ప్రియోలియా అండ్ యాంథీరియా ఎమామి. అండ్ ఎరీ సిల్క్ వామ్లో ఒక స్పీషీస్ ఎక్కువ యూస్ చేస్తున్నాం, దట్ ఈస్ ఫిలిసోమియా రెసినై. అండ్ మూగా సిల్క్ వామ్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటంటే దట్ ఈస్ యాంథీరియా అసమెన్సిస్. ఓకే. సో ఈ డయాగ్రామ్స్ ఐ థింక్ చాలా పర్ఫెక్ట్ డయాగ్రామ్స్ మేము తెచ్చాం, కానీ బట్ ఇట్ ఈస్ నాట్ విజిబుల్. ఇక్కడ ఈ బాంబిక్స్ మొరీ యొక్క మెయిన్ ఫుడ్ ప్లాంట్స్ ఏంటి అంటే దట్ ఈస్ మల్బరీ లీవ్స్. మల్బరీ లీవ్స్ని తినటం వల్ల అది ఆ యొక్క గ్రోత్ పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకొక ఇది చూపిస్తున్నాము, ఒకటి దట్ ఈస్ 5th ఇన్స్టార్ లార్వా, అండ్ రెండోది మాత్ కూడా చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ సార్ చెప్పినట్టు ఏంటి అంటే మెయిన్గా సిల్క్ వామ్స్లో ఇక్కడ మనకి 2 types ఆఫ్ ఒక కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది. ఒకటి ఏంటి అంటే మెయిన్గా ఓల్టనిజం ఎక్కువగా కనపడుతుంది. రెండోది ఏంటి అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మాల్టింగ్.
ఈ రెండిటి మీద బేస్ అయ్యి చాలా వరకు సిల్క్ వామ్ కనిపిస్తుంది. యునో వాట్ ఈస్ ఓల్టినిజం? ఓల్టినిజం అంటే ఏంటి అంటే ఒక ఇయర్లో ఎన్ని జనరేషన్స్ని అది సిల్క్ వామ్ ఇవ్వగలుగుతుంది, అది ఓల్టినిజం. అండ్ ఫస్ట్ ఓల్టినిజం డిస్కస్ చేసిన తర్వాత విల్ గో ఫర్ దట్ ఈస్ వాట్ ఈస్ ఇట్ మోల్టింగ్. ఇక్కడ ఈ యొక్క ఎన్ని జనరేషన్స్ ఇస్తుంది అనే దాన్ని బట్టి సిల్క్ వామ్ స్పీషీస్ని 3 రకాలుగా క్లాసిఫై చేస్తున్నాము. సార్ రిపీటెడ్గా ఒకసారి చెప్పారు. ఒకటి ఏంటంటే యూనివోల్టైన్ టైప్ ఆఫ్ సిల్క్ వామ్స్, రెండోది బయోవోల్టైన్ సిల్క్ వామ్స్, మూడోది మల్టీవోల్టైన్ సిల్క్ వామ్స్. ఇక్కడ యూనివోల్టైన్ సిల్క్ వామ్స్ చాలా ఒక విధంగా హైలీ క్వాలిటేటివ్ అని చెప్పొచ్చు. యూనివోల్టైన్ అంటే ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఈస్ ఇండికేటింగ్ ఇట్ ఈస్ గివింగ్ ఓన్లీ 1 జనరేషన్ పర్ ఇయర్. ఆ 1 జనరేషన్ మాత్రమే గుడ్లు పెడుతుంది, 1 జనరేషన్ ఇస్తుంది. దీంట్లో ఒక ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ గుడ్లు అన్నీ కూడా ఏంటి అంటే నాన్ డైపాస్ ఎగ్స్, అంటే హైబర్నేషన్కి ఈ గుడ్లన్నీ కూడా ఏంటంటే ఈ గుడ్లన్నీ కూడా డైపాస్డ్ ఎగ్స్. డైపాస్డ్ ఎగ్స్ అంటే ఏంటంటే ఇవన్నీ కూడా హైబర్నేషన్కి వెళ్ళిపోతాయి అండ్ మళ్ళీ నెక్స్ట్ స్ప్రింగ్లో మాత్రమే అవి ఎంబ్రియోన్ ఫామ్ చేయగలుగుతున్నాయి. అండ్ ఇక్కడ వచ్చేటటువంటి కకూన్స్ చూస్తే కూడా కకూన్స్ ఆర్ హైలీ క్వాలిటేటివ్ కకూన్స్ వస్తున్నాయి. అండ్ కకూన్ యొక్క షేప్ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఓవల్ షేప్ ఉండొచ్చు, రెండోది రౌండ్ షేప్ ఉండొచ్చు. ఓవల్ షేప్ ఉన్న రౌండ్ షేప్ ఉన్నప్పటికీ కూడా రౌండ్ షేప్ చాలా వరకు తెలుపు కలర్లో ఉంటుంది అండ్ ఓవల్ షేప్ ఆల్మోస్ట్ పేల్ ఎల్లో కలర్లో కనపడుతుంది. అండ్ ఇక్కడికి వచ్చేటటువంటి యొక్క క్వాలిటీ, కకూన్ యొక్క క్వాలిటీ మీదనే సిల్క్ డెవలప్ అవుతుంది. కకూన్ యొక్క క్వాలిటీని మనం డిస్క్రైబ్ చేయడానికి 4 ఫ్యాక్టర్స్ని మనం మెయిన్గా తీసుకుంటాము. ఒకటి ఏంటి అంటే కకూన్ యొక్క వెయిట్, సార్ ఆల్రెడీ చెప్పారు. ఇంకొకటి కకూన్ యొక్క షెల్ యొక్క వెయిట్, అండ్ మూడవది అండ్ సిల్క్ యొక్క ప్రైసింగ్, అండ్ నాలుగోది ఫిలమెంట్ యొక్క క్వాలిటీ, ఫిలమెంట్ యొక్క లెంగ్త్. ఈ 4టిని ప్రైమరీ క్రైటీరియా తీసుకుంటున్నాము. కానీ ఇక్కడ యూనివోల్టైన్ కకూన్స్లో ఏంటంటే ఈ 4 కూడా హైయెస్ట్ రేంజ్లో ఉన్నాయి. అండ్ ఫైనలీ దిస్ యూనివోల్టైన్ కకూన్స్ ఆర్ హైలీ క్వాలిటేటివ్ వెన్ కంపేర్ టు ది అదర్ 2 varieties. And then come to the second variety, that is bivoltine. And bivoltine ఏంటి అంటే నేమ్ ఇట్ సెల్ఫ్ ఈస్ ఇండికేటింగ్ అండ్ ఇట్ ఈస్ గివింగ్ 2 generations per year. అంటే ఫస్ట్ జనరేషన్ దట్ ఈస్ అది ఎప్పుడు కూడా అది నాన్ డైపాస్ ఎగ్స్ని హ్యాచ్ చేస్తుంది. ఈ నాన్ డైపాస్ ఎగ్స్ ఏంటి అంటే అవి అడల్ట్గా అయిపోయి అవి డైపాస్డ్ ఎగ్స్ని హ్యాచ్ చేస్తాయి. అంటే ఇక్కడ నాన్ డైపాస్ ఏంటి అంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ జనరేషన్ ఇచ్చేయగలుగుతుంది నార్మల్గా. డైపాస్ ఎగ్స్ ఏంటంటే అవి మళ్ళీ పూర్తిగా అవి హైబర్నేషన్కి వెళ్ళిపోయి కొంత పీరియడ్ తర్వాత అది నెక్స్ట్ జనరేషన్కి ఇస్తుంది. అంటే ఇక్కడ బైవోల్టైన్ వెరైటీలో 2 జనరేషన్స్ని ఇచ్చిన తర్వాత అండ్ సెకండ్ జనరేషన్ యొక్క అడల్ట్ ఎప్పుడు కూడా ఇచ్చేటటువంటిది ఏంటి అంటే హైబర్నేట్కి వెళ్ళేటటువంటి డైపాస్ ఎగ్స్ని ఫామ్ చేస్తుంది. ఓకే, సో దెన్ నెక్స్ట్ థర్డ్ ఈజ్ మల్టీవోల్టైన్. ఇక్కడ క్వాలిటీ కూడా కకూన్ క్వాలిటీ కూడా చూసుకుంటే అండ్ కకూన్ క్వాలిటీ ఈజ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం నాన్ డైపాస్ ఎగ్స్ ఉన్నటువంటి ఆ యొక్క కకూన్ యొక్క క్వాలిటీ అండ్ చాలా వరకు ఇది వెన్ కంపేర్ టు యూనివోల్టైన్ కంటే కూడా కొంచెం కకూన్ క్వాలిటీ తక్కువగా ఉంటుంది. యూనివోల్టైన్ కంటే కకూన్ క్వాలిటీ తక్కువగా ఉంటుంది అంటే దానికి 4 ఇండికేషన్స్ చెప్తున్నాం. ఒకటి ఇక కకూన్ యొక్క సైజ్ తక్కువగా ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం కకూన్ యొక్క షెల్ యొక్క వెయిట్ తక్కువగా ఉంటుంది అండ్ సిల్క్ యొక్క ప్రైసింగ్ తక్కువగా ఉంటుంది, ఫిలమెంట్ యొక్క లెంగ్త్ కూడా కొంచెం తక్కువగా ఉంటుంది. కాబట్టి యూనివోల్టైన్ కంటే కూడా బైవోల్టైన్ యొక్క కకూన్ సిల్క్ యొక్క క్వాలిటీ కొంచెం తక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ థర్డ్ ఏంటి అంటే మల్టీవోల్టైన్ అన్నీ కూడా నాన్ డైపాస్ ఎగ్సే వచ్చేస్తాయి. సో దెర్ ఈజ్ నో హైబర్నేషన్ ఫర్ దానికి. కాబట్టి అన్నీ కూడా నాన్ డైపాస్ ఎగ్సే హ్యాచ్ చేస్తుంది. కాబట్టి ఇది దగ్గర 1 yearలో 6 to 7 జనరేషన్స్ అనేది బయటికి ఇవ్వగలుగుతుంది. కానీ వాటి యొక్క కకూన్కి వీటి యొక్క కకూన్ యొక్క మేజర్ తేడా ఏంటి అంటే ఈ కకూన్ యొక్క సైజు చిన్నగా ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం షెల్ యొక్క వెయిట్ కూడా చిన్నగా ఉంటుంది, కకూన్ యొక్క వెయిట్ కూడా చిన్నగా ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం అది ఇచ్చేటటువంటి ఫిలమెంట్ కూడా లెంగ్త్ అది కూడా కొంతవరకు నిడివి కూడా అది తక్కువగా ఉంటుంది. అంటే ఈ యొక్క మల్టీవోల్టైన్ అనేది ఎన్ని జనరేషన్స్ ఎక్కువ ఇచ్చినప్పటికీ కూడా, మల్టీ అంటే ఎక్కువ జనరేషన్స్ని ఇస్తున్నప్పటికీ కూడా, బట్ ఫైనల్గా దాని యొక్క సిల్క్ యొక్క క్వాలిటీ చూసుకుంటే యూనివోల్టైన్కి బైవోల్టైన్కి కంటే కూడా కొంచెం సిల్క్ యొక్క క్వాలిటీ ఇక్కడ మల్టీవోల్టైన్లో తగ్గుతుంది.
అండ్ ఇక నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ద సెకండ్ అనదర్ ఆస్పెక్ట్ ఏంటి అంటే మనం టస్సర్కి వెళ్ళిపోదాము. సెకండ్ ఆస్పెక్ట్ అంటే 95% ఆఫ్ ద సిల్క్, ఇవాళ సిల్క్ అంటున్నామంటే ఏంటంటే దట్ ఈస్ కంప్లీట్లీ మల్బరీ సిల్క్. ఓకే, సో కమ్ టు ద సెకండ్ పార్ట్, దట్ ఈస్ ద సెకండ్ టైప్ ఆఫ్ సిల్క్వామ్స్, దట్ ఈస్ టస్సర్ సిల్క్వామ్స్. ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ యూ దట్ ఈస్ 3 స్పీషీస్ ఆఫ్ టస్సర్ సిల్క్వామ్స్ అని మనం పెడుతున్నాము. వన్ ఈజ్ Antheria melita and the other one is Antheria prole and the other one is Antheria emami. ఇక్కడ 2 types of silkworms మనం చూస్తున్నాము. ఒకటి ఏంటంటే సిల్క్ మాత్స్ అండ్ దిస్ ఈస్ Antheria melita and this is Antheria prole. ఓకే, ఇక్కడ ఇవి తినేటటువంటి ఫుడ్ ప్లాంట్స్ మెయిన్గా ఏంటి అంటే బాంబెక్స్ మరీలో ఫుడ్ ప్లాంట్ అనగానే ఇమీడియట్గా చెప్తున్నాం మల్బరీ అని. అదేవిధంగా ఇక్కడ తినేటటువంటి ఫుడ్ ప్లాంట్స్ ఏంటి అనేది చూసుకుంటే ఇవి ఓక్ ట్రీస్లో కానీ సో ఇది 1 సెకండ్ ఆన్లైన్ తీసుకుంటున్నారా? ఓకే ఓకే, సో ఇది ఓక్ ట్రీస్ని ఓకే, సో ఇది ఓక్ ట్రీస్ని ఆహార పదార్థంగా తీసుకుంటుంది. ఓకేకి వచ్చేసిందా? 1 సెకండ్ చూస్తా. ఓకే, సో ఇది ఓక్ ట్రీస్ని ఆహార పదార్థంగా తీసుకుంటుంది. అండ్ కింద మీరు ఒక డయాగ్రామ్ మీరు చూస్తున్నారు. ఆ కింద చూసేది లార్వాస్తో ఉన్నటువంటి డయాగ్రామ్స్ ఏంటంటే ఓక్ ట్రీ మీద ఈ యొక్క లార్వాస్ అన్నీ కూడా ఉన్నాయి. ఇక పైన కనపడుతున్నటువంటి కొంచెం బ్లాక్ కలర్లో ఉన్నటువంటి మౌత్ ఏంటి అంటే అది Antheria melita యొక్క మౌత్. కింద కనపడుతున్నటువంటి మౌత్ ఏంటి అంటే Antheria emami యొక్క మౌత్. అండ్ మధ్యలో ఇంకొక లార్వా చూపిస్తున్నాం, అదేంటంటే కొంచెం డెవలప్ అయినటువంటి ఈ యొక్క టస్సర్ యొక్క లార్వా. ఇక మెయిన్గా ఏంటంటే టస్సర్ యొక్క పట్టుగూడలు చూసుకుంటే బయట మీకు కనపడుతుంది బ్రౌన్ కలర్లో కనపడుతున్నటువంటి టస్సర్ యొక్క పట్టుగూడలు. అండ్ ఇవి చాలా టఫ్గా ఉంటాయి, దగ్గర 7 to 14 millimeters విడ్త్ ఎక్కువగా ఉంటాయి. అండ్ వీటి పెడంక్యులేట్ ఇవన్నీ కూడా ఏంటంటే కాడలు కలిగి ఉంటాయి. కాబట్టి ఆ కాడలన్నీ కలిపి ఒక ఒక ఇలాగా చేసి పెట్టేశారు అక్కడ. అండ్ దాని కింద ఉన్నటువంటి డయాగ్రామ్లో మీరు చూస్తుంటే ఆ యొక్క అది ఇచ్చేటటువంటి ఈల్డ్ రీలింగ్ చేసిన తర్వాత అది ఇచ్చేటటువంటి పట్టు దారం యొక్క నిడివి కూడా చాలా హై క్వాలిటీ దారం ఉంటుంది. అది ఒకలాంటి బ్రౌన్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇది కొంతవరకు హైలీ క్వాలిటేటివ్ అని చెప్పొచ్చు. క్వాలిటీ అనేది మనం ఎక్కడ చెప్తున్నాము 4 ఫ్యాక్టర్స్ తీసుకున్నాం. ఒకటేంటి అంటే కకూన్ యొక్క వెయిట్, షెల్ యొక్క వెయిట్, తర్వాత సిల్క్ యొక్క ప్రైస్, ఎట్ ద సేమ్ టైం సిల్క్ యొక్క నిడివి, ఆ యొక్క ఫిలమెంట్ యొక్క నిడివి, దాన్ని బట్టి మనం కొంతవరకు ఇది క్వాలిటేటివ్గా చెప్పగలుగుతున్నాము. అండ్ నెక్స్ట్ మూడో సిల్క్వామ్ ఏంటి అంటే దట్ ఈజ్ ఎరీ సిల్క్వామ్. ఓకే, ద నెక్స్ట్ సిల్క్వామ్ ఈజ్ I think we are going to the Eri silkworm. And Eri silkworm, I have already told you the scientific name of Eri silkworm is Philosomia resinae. ఈ ఫిలిసోమియా రెసినై కింద కనపడుతున్నటువంటి యొక్క ఆముదం ఆకులు అందరికీ తెలుసు, క్యాస్టర్ రెసినై. ఆ క్యాస్టర్ రెసినైని అది ఆహార పదార్థంగా అది తీసుకుని లైఫ్ లీడ్ చేస్తూ ఉంటుంది. అండ్ పైన ఉన్నటువంటి యొక్క పైన చూస్తే దట్ ఈస్ యొక్క లార్వాస్ అన్నీ కూడా పైన కనిపిస్తూ ఉంటున్నాయి. దోస్ ఆర్ ఆల్ ఎరీ సిల్క్వామ్ లార్వాస్. అండ్ ఈ ఎరీ సిల్క్వామ్ లార్వాస్ యొక్క ఇంకో క్యారెక్టర్ ఏంటంటే ఇవి డిఫరెంట్ కలర్స్ని కూడా కలిగి ఉంటుంది. వెరీ ఇంట్రెస్టింగ్ కలర్స్ అక్కడ యొక్క ఎరీ సిల్క్వామ్ కలిగి ఉంటుంది. అండ్ పోతే కక్కున్ మెయిన్గా మీరు ఫోకస్ చేస్తే ఇప్పుడు మల్బరీ కక్కున్ చూసాము, టస్సర్ కక్కున్ చూసాము. ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఎరీ సిల్క్వామ్ కక్కున్ చూసుకుంటే ఇది కొంత వీక్గా ఉంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ పెడంక్యులేట్, నో డౌట్ పెడంక్యులేట్ ఉండి కొంచెం వీక్గా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఈ యొక్క కకూన్స్లో ఉన్నటువంటి మెయిన్ క్యారెక్టర్ ఏంటి అంటే దానిలో ఉన్నటువంటి ఫిలమెంట్ ఇట్ ఈస్ నైదర్ కంటిన్యూస్ ఫిలమెంట్ అండ్ నార్ యూనిఫామ్ థిక్నెస్. అది యూనిఫామ్ థిక్గా ఉండదు అండ్ కంటిన్యూస్ ఫిలమెంట్ కాదు. కాబట్టి ఏంటి అంటే అది జనరల్గా అది రీలింగ్కి పనికిరాదు, దాన్ని స్పిన్నింగ్ చేస్తాము. స్పిన్నింగ్ చేసేటప్పుడు కూడా ఏంటంటే నెక్స్ట్ ఫిగర్లో చూసుంటారు మీరు, ఆ యొక్క మాత్స్ అన్నీ కూడా దాని కిందకి వచ్చేస్తున్నాయి. అంటే మాత్ హ్యాచ్ అయిన తర్వాత ఆ యొక్క హ్యాచ్ అయినటువంటి రంధ్రం పడి హ్యాచ్ అయిన తర్వాత ఆ కకూన్ని తీసుకొని ఇక రీలింగ్కి పనికిరాదు కాబట్టి అది స్పిన్నింగ్ చేసుకొని అది లీడ్ చేస్తూ ఉంటాము. పైన కనపడేది ఏంటంటే దాని యొక్క సిల్క్వామ్ యొక్క మౌత్, బయటకి ఎమర్జ్ అయినటువంటి సిల్క్వామ్ యొక్క మౌత్. ఇక్కడ ఇంపార్టెన్స్ ఏంటి అంటే మౌత్ని మనం కిల్ చేయటం లేదు, మౌత్ని హ్యాచ్ చేయడానికి ఓపెన్ చేసేస్తున్నాం కాబట్టి కిల్ చేయకుండా జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సిల్క్ వస్తుంది కాబట్టి ఈ సిల్క్ని అహింస సిల్క్ అంటాం. అహింస అంటే హింస చేయకుండా అది కిల్ చేయకుండా మౌత్ యొక్క సిల్క్ వస్తుంది కాబట్టి దిస్ కెన్ ఆల్సో బీ కాల్డ్ యాజ్ అహింస సిల్క్. అండ్ సిల్క్ యొక్క క్వాలిటీ కలర్ దగ్గర వైట్ నుండి అదొక రెడ్ కలర్, బ్రిక్ రెడ్ కలర్ వరకు మనకు కనిపిస్తూ ఉంటుంది. ఓకే, అండ్ దెన్ షెల్ వి గో ఫర్ ద నెక్స్ట్ విజువల్, దట్ ఈస్ ద నెక్స్ట్ సిల్క్వామ్. That is Muga.
the next silkworm is Muga silkworm. మీకు ఇక్కడ మూగా సిల్క్వర్మ్ సైంటిఫిక్ నేమ్ ఆఫ్ మూగా సిల్క్వర్మ్ ఇస్ Antheria assamensis అండ్ ఈ మూగా సిల్క్వర్మ్ ఇంకొంచెం ముందుకి ఇక Antheria assamensis, దట్ వన్. సో ఆ Antheria assamensis యొక్క కింద భాగంలో చూసుకుంటే దాని యొక్క ఫుడ్ ప్లాంట్స్ ఉంటుంది, దట్ ఈస్ మెయిన్గా సోమ్ ప్లాంట్ అండ్ దాని యొక్క సాల్ అండ్ సోమ్స్ని ఆహార పదార్థంగా తీసుకుంటుంది. అండ్ ఇక్కడ ఇది ఆల్మోస్ట్ ఇది టోటల్గా వైల్డ్ వెరైటీ. అండ్ దాని యొక్క లార్వాస్ చూడండి, మీరు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది, ఒక ట్రంక్ మీద సోమ్ యొక్క ట్రీస్ యొక్క ట్రంక్ మీద ఆ యొక్క లార్వాస్ అన్ని కూడా డిపాజిట్ అయి ఉన్నాయి. అండ్ దానికి లార్వాని కొంచెం ఎలాబరేట్ చేసినటువంటి పైన ఒక లార్వా ఇచ్చాను, అండ్ దట్ ఈస్ కంప్లీట్ ఫుల్ ఫామ్ లార్వా. అండ్ ఆ లార్వా యొక్క కింద భాగంలో చూసుకోండి, అక్కడ మీకు ఒక మౌత్ ఎమర్జ్ అయినటువంటి మౌత్ కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఎస్పెషలీ దీన్ని కకూన్స్ చూడండి, కకూన్స్ యొక్క సైజ్ అండ్ షేప్ కొంతవరకు వేరీ అవుతూ ఉంటుంది. బట్ ఇక్కడ కూడా ఏంటి అంటే ఎరీ సిల్క్వర్మ్ లాగా ఇవి కూడా కొంచెం వీక్ కకూన్స్ విత్ పెడంకిల్స్, వీక్ కకూన్స్ ఉంటాయి విత్ పెడంకిల్స్. అండ్ ఇక్కడ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఆ యొక్క మాత్ని ఎమర్జ్ అయిన తర్వాతనే దీన్ని రీల్ చేస్తాము. అండ్ ఇక్కడ మీకు రీలింగ్ థ్రెడ్ కనిపిస్తుంది, లాస్ట్కి రీలింగ్ థ్రెడ్, అండ్ ఇట్ ఈస్ ఫిలమెంట్, చాలా మంచి దారం వస్తుంది. ఇట్ ఈస్ రియలీ హైలీ క్వాలిటేటివ్ థ్రెడ్ అనేది మూగా సిల్క్వర్మ్ ఇస్తుంది. ఓకే, అండ్ దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ సిల్క్వర్మ్స్ విచ్ వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్. దట్ ఈస్ 4 ఇంపార్టెంట్స్. ఒక్కసారి నేను రిమైండ్ చేస్తాను. వన్ ఈస్ ద మల్బరీ సిల్క్వర్మ్, దట్ ఈస్ బాంబిక్స్ మొరీ, అండ్ ది అదర్ వన్ ఈస్ tussar silkworm, that is Antheria millata, and the third one is Eri silkworm, that is Philosomia resini, and fourth one is Muga silkworm, that is Antheria assamensis. Okay, and I think these are the 4 important silkworms which are cultivated in India especially. And we are benefited by this because the silk is the most important fabric in India. ఓకే, అండ్ అదే ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ సార్ ఇప్పుడు వరకు మనకి గ్రైనేజ్ చెప్పారు, అంటే సీడ్ ఇంపార్టెంట్గా ఉండాలి. సీడ్ ఇంపార్టెంట్గా లేకపోతే అసలు మనం కంప్లీట్గా క్రాప్ని క్వాలిటేటివ్గా తీసుకురాలేము. అట్ ద సేమ్ టైమ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద సీడ్ ఈస్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ ద క్వాలిటీ ఆఫ్ ద సిల్క్ అని చెప్పి సార్ రిపీటెడ్గా చెప్పారు. ఇక్కడ ఆ సీడ్కి వెళ్ళేటప్పుడు నేను ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ ఒక లైఫ్ హిస్టరీలో సీడ్ ఏ ప్లేస్లో వస్తుంది, ఎక్కడ జాగ్రత్త తీసుకోవాలంటానికి ఒక లైఫ్ హిస్టరీ ఆఫ్ బాంబిక్స్ మొరీ డిస్కస్ చేద్దాము. సో లైఫ్ హిస్టరీ ఆఫ్ బాంబిక్స్ మొరీ మనం తీసుకుంటే, అండ్ ద సెకండ్ నెక్స్ట్ దానిలో దిస్ ఈస్ ద లైఫ్ హిస్టరీ ఆఫ్ బాంబిక్స్ మొరీ. అండ్ ఈ లైఫ్ హిస్టరీలో 4 స్టేజెస్ ఉంటున్నాయి. ఒకటి ఏంటి అంటే ఎగ్ స్టేజ్ ఉంటుంది, ఫస్ట్ స్టార్ట్ అవుతుంది, అండ్ సార్ చెప్పింది. రెండోది ఏంటి అంటే లార్వల్ స్టేజెస్ ఉంటాయి, అండ్ మూడోది కకూన్ స్టేజ్ ఉంటుంది, కకూన్లో ప్యూపా ఆటోమేటిక్గా లోపల ఉండిపోతుంది, అండ్ నాలుగోది ఏంటంటే అడల్ట్ స్టేజ్. సో లైఫ్ హిస్టరీని డిస్కస్ చేసేటప్పుడు మనం ఈ 4 ఆస్పెక్ట్స్ని కూడా డిస్కస్ చేయాల్సి ఉంటుంది. 4లో మొట్టమొదటిగా మనం ఎగ్ స్టేజ్ తీసుకుంటే, నెక్స్ట్ స్లైడ్ తీసుకుంటే, నెక్స్ట్ స్లైడ్లో నేను ఎగ్ స్టేజ్ క్లియర్గా ఇచ్చాను. ఎగ్ లోపల చూడండి మీరు, మౌత్ ఎలా ఎగ్స్ హ్యాచ్ చేస్తుందో, మౌత్ ఎట్లా ఎగ్స్ హ్యాచ్ చేస్తుందో మీకు అక్కడ స్లైడ్లో కనిపిస్తుంది. సీ ద ఎగ్ సైజ్, ఎగ్స్ ఆర్ వెరీ వెరీ టైనీ, చాలా టైనీ ఎగ్స్ ఉంటాయి. దగ్గర 1 to 1.3 millimeters డయామీటర్ పొడవు ఉంటుంది, అండ్ 0.9 to 1.2 millimeters విడ్త్ ఉంటాయి. ఇంత చిన్నగా టైనీగా ఉన్నటువంటి ఈ యొక్క ఎగ్స్ జనరల్గా మనం ముందే డిస్కస్ చేసాం. ఎగ్స్ ఆర్ 2 types అని, డెవలప్మెంట్ ఆటోమేటిక్గా 2 types మీదే డిపెండ్ అయి ఉంటుంది. 2 types అని, వన్ ఏంటంటే ఒకటి నాన్ డైపోజల్ ఎగ్స్ అంటున్నాము, ఇంకొకటి డైపోజల్ ఎగ్స్ అంటున్నాము. ఈ నాన్ డైపోజల్ అండ్ డైపోజల్ అనేది ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ వైల్ డిస్కసింగ్ అబౌట్ ద బాంబిక్స్ మొరీ. అక్కడ ఫస్ట్ స్పీషీస్ అయినటువంటి యూనివల్టైన్ స్పీషీస్లో అన్నీ కూడా ఒక డైపోజల్ ఎగ్సే కనపడుతున్నాయి. అండ్ అదే బైవోల్టైన్లో సెకండ్ జనరేషన్లో డైపోజల్ ఎగ్స్ వస్తున్నాయి. అండ్ అదే మల్టీవోటైన్లో చూసుకుంటే అన్నీ కూడా నాన్ డైపోజల్ ఎగ్సే వచ్చేస్తున్నాయి. అంటే ఈ డైపోజల్కి నాన్ డైపోజల్కి తేడా నేను ముందే చెప్పాను. డైపోజల్ ఎగ్స్ ఏంటి అంటే అవి హైబర్నేషన్కి వెళ్ళిపోతున్నాయి, అండ్ ఆ కండిషన్స్ తర్వాతనే నెక్స్ట్ స్ప్రింగ్లోనో ఎప్పుడు అది మళ్ళీ ఆ యొక్క డెవలప్మెంట్కి లోన్ అవుతాయి. కానీ నాన్ డైపోజల్ ఎగ్స్ ఏంటి అంటే ఆటోమేటిక్గా అవి నార్మల్ కండిషన్స్లో అవి నెక్స్ట్ ఎంబ్రియోనిక్ డెవలప్మెంట్కి తీసేసుకుంటాయి. ఓకే, సో ఈ విధంగా డైపోజల్ ఎగ్స్ని వాటిని కూడా 1 year వరకు ప్రొలాంగ్ చేయకుండా డైపోజ్ని బ్రేక్ చేయొచ్చు ఒక స్టేజ్లో.
అవసరం అనుకుంటే మనకు ఎగ్స్ కావాలి అనుకుంటే వీ కెన్ బ్రేక్ ద డైపాజ్ బై ఇంట్రడ్యూసింగ్ బై యాసిడ్ ట్రీట్మెంట్ ద్వారా డైపాజ్ని బ్రేక్ చేయొచ్చు. ఈ యాసిడ్ ట్రీట్మెంట్ ఇవ్వటమే కాకుండా దాన్ని 11 to 14 days దగ్గర సార్ చెప్పినట్టు 24 to 25 degrees centigrade దగ్గర దాన్ని ఉంచితే ఐ థింక్ విదిన్ 11 to 14 days ఐ థింక్ ద ఎంబ్రియో ఇన్సైడ్ దో ఇట్ ఈస్ డైపాజల్ హైబర్నేషన్ ఉన్నప్పటికీ కూడా అండ్ ఇట్ విల్ బి యాక్టివేటెడ్ అండ్ డెవలప్మెంట్ స్టార్ట్ అయిపోయి అండ్ ఇట్ విల్ హ్యాచ్ ద లార్వల్ స్టేజ్. అట్లనే నాన్ డైపాజల్ స్టేజెస్ కూడా ఎగ్స్ కూడా మనకి ఇంకొక 1 year ప్రిజర్వ్ చేయాలి సార్ ఇప్పుడు బ్యాంక్స్ అని చెప్తున్నారు. మరి 1 year చేయాలి అంటే ఏం చేస్తామంటే నాన్ డైపాజల్ నార్మల్గా వెళ్ళిపోతున్నప్పటికీ కూడా వీ కెన్ కంట్రోల్ ద డెవలప్మెంట్ ఆఫ్ దట్ ఎంబ్రియో బై గివింగ్ ద కోల్డ్ స్టోరేజెస్. ఆ యొక్క కోల్డ్ ట్రీట్మెంట్స్ ఇవ్వటం వల్ల ఏంటి అంటే ఆ యొక్క లేటర్ డెవలప్మెంట్ని మనం స్టాప్ చేసి బలవంతంగా స్టాప్ చేసేసి ఎప్పుడు అవసరమో అప్పుడు మాత్రమే మనం ఆ యొక్క ఎగ్స్ని ఇవ్వగలుగుతున్నాము. ఓకే, కాబట్టి ఈ యొక్క ఎగ్స్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 2 types ఆఫ్ ఎగ్స్ ఉన్నాయి. ఒకటి నాన్ డైపాజల్ ఎగ్స్, ఇంకొకటి డైపాజల్ ఎగ్స్. ఓకే, అండ్ ఇప్పుడు మనం డైపాజల్ ఎగ్స్ని పక్కకు పెట్టేసి నాన్ డైపాజల్ ఎగ్స్ని మనం తీసుకుంటే అంటే నార్మల్ రొటీన్లో వెళ్ళేటటువంటి ఎగ్స్ తీసుకుంటే ఎగ్ 10 to 14 daysలో అది హ్యాచ్ అయిపోతుంది. ఎగ్ యొక్క డెవలప్మెంట్ లోపల ఎగ్ 10 to 14 daysలో అది హ్యాచ్ అయిపోతుంది. ఆ ఎగ్ కలర్ హ్యాచింగ్ ముందులో ఎగ్ కలర్ కూడా చేంజ్ అవుతుంది, అది బ్లాక్ కలర్కి వచ్చేస్తుంది అండ్ 10 to 14 daysలో ఎగ్ హ్యాచ్ అవుతుంది. హ్యాచ్ అవుతున్నటువంటి ఫస్ట్ లార్వా చూసుకుంటే ఈ యొక్క ఫస్ట్ లార్వా ఇంకొకసారి లైఫ్ సైకిల్కి వెళ్ళిపోతే ఒకసారి లైఫ్ సైకిల్ విజువల్కి వెళ్ళిపోతే అండ్ అక్కడ హ్యాచ్ అయినటువంటి ఫస్ట్ ఎగ్ బ్లాక్ కలర్లో ఉంటుంది, దాన్ని కెగు అంటాం. కెగు ఆ పైన చూడండి హ్యాచ్ అయినటువంటి ఫస్ట్ లార్వా ఏంటంటే నల్లగా కనిపిస్తూ ఉంటుంది, అది కెగు. కెగు చాలా చిన్నగా ఉంటుంది, యాంట్ సైజ్ కాబట్టి అది కెగు యాంట్ అంటున్నాము. అండ్ ఇది 3 millimeters సైజ్ ఉండి అండ్ చిన్నగా ఉండి బాడీ అంతా కూడా బ్రిజిల్స్తో నిండిపోయి ఉంటుంది. ఓకే, అండ్ ఈ కెగు ఫర్దర్ డెవలప్మెంట్ కనపడుతుంది. ఇది ఎగ్ స్టేజ్ నుండి నెక్స్ట్ స్టేజ్ మనం లార్వల్ స్టేజ్కి వస్తున్నాం ఈ యొక్క డెవలప్మెంట్లో. అండ్ లార్వల్ స్టేజెస్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. లార్వల్ స్టేజెస్ ఇక్కడ మనకు కనపడుతున్నాయి. ఈ లార్వల్ స్టేజెస్ టోటల్గా ఇన్ని లార్వల్ స్టేజెస్ ఉండటం వల్లనే దీన్ని హోలో మెటబాలిస్ అంటున్నాం. అంటే కంప్లీట్ మెటమార్ఫోసిస్ జరుగుతుంది ఈ యొక్క ఎస్పెషలీ సిల్క్ వామ్లో. ఓకే, ఈ లార్వల్ స్టేజెస్లో ఫస్ట్ లార్వా చూడండి, దట్ ఈస్ ద ఫస్ట్ ఇన్స్టార్ లార్వా. అండ్ దగ్గర 1.5 to 2 daysలోనే ఎగ్ హ్యాచ్ చేసి లార్వల్ స్టేజ్ ఫస్ట్ లార్వల్ స్టేజ్కి వచ్చేస్తుంది. అండ్ ఫస్ట్ లార్వల్ స్టేజ్లో ఇక్కడ లార్వల్లో 5 లార్వల్ స్టేజెస్ ఉంటాయి. ఆ 5 లార్వల్ స్టేజ్ని కూడా 5 ఇన్స్టార్స్ అంటారు. ఫస్ట్ ఇన్స్టార్, సెకండ్ ఇన్స్టార్, థర్డ్ ఇన్స్టార్ అండ్ ఫోర్త్ ఇన్స్టార్ అండ్ ఫిఫ్త్ ఇన్స్టార్. అండ్ ఫిఫ్త్ ఇన్స్టార్ మీరు అక్కడ గమనిస్తూ ఉంటుంది, ఫిఫ్త్ ఇన్స్టార్ ఈజ్ ద రైపన్ స్టేజ్, అట్ ఈస్ ద ఫైనల్ స్టేజ్. మరి ఈ 5 ఇన్స్టార్స్ రావాలి అంటే ఏంటి అంటే మోల్టింగ్ జరుగుతుంది. నేను మొట్టమొదటి చెప్పాను ఓల్టనిజం అండ్ మోల్టింగ్ ఎప్పుడు సైమల్టేనియస్గా మర్చిపోవటానికి వీల్లేదు ఈ యొక్క లైఫ్ హిస్టరీలో అని చెప్పి. ఈ మోల్టింగ్ ఏంటి అంటే అది ఓల్డ్ స్కిన్ని బయటికి తీసేసి అండ్ ఇట్ విల్ డెవలప్ ఎ న్యూ స్కిన్ ఫామ్ అవుతుంది. అండ్ దిస్ ఈజ్ ఈ ఫిజియలాజికల్ ఫినామినా జరగటానికి అండ్ ఒక ఎగ్డైసన్ అనేటటువంటి హార్మోన్ ఉపయోగపడుతుంది. And because of this ecdysone, this physiological phenomena will take place. And the first instar మీరు పైన చూస్తుంటారు, ఫస్ట్ ఇన్స్టార్ అండ్ అగైన్ ఫస్ట్ మోల్టింగ్ జరగటం వల్ల ఇట్ కమ్స్ టు సెకండ్ ఇన్స్టార్. అండ్ సెకండ్ ఇన్స్టార్లో సెకండ్ మోల్టింగ్ విల్ టేక్ ప్లేస్ అండ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ద సెకండ్ మోల్టింగ్ థర్డ్ ఇన్స్టార్కి వస్తుంది. అండ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ద థర్డ్ మోల్టింగ్ అది ఫోర్త్ ఇన్స్టార్కి వస్తుంది. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ద ఫోర్త్ మోల్టింగ్ అది ఫిఫ్త్ ఇన్స్టార్కి, దట్ ఈస్ ద ఫైనల్ ఇన్స్టార్కి వస్తుంది. ఓకే, సో కాబట్టి మనం రిపీటెడ్గా చెప్తున్నాము 4 మోల్టింగ్స్ జరుగుతున్నాయి, 5 స్టేజెస్ వస్తున్నాయి. ఓకే, మరి ఇక్కడ మరి ప్రతి మోల్టింగ్లో ఏం జరుగుతుంది? రిపీటెడ్గా మోల్టింగ్ అంటున్నారు, వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ హ్యాపెనింగ్? ప్రతి మోల్టింగ్ ప్రతి స్టేజ్లో ఒక్కొక్క స్టేజ్లో ఏంటంటే 2 types ఆఫ్ చేంజెస్ జరుగుతున్నాయి. 2 types ఆఫ్ దశలు ఉంటాయి ఒక్కొక్క స్టేజ్లో. ఒకటి ఏంటి అంటే ఫీడింగ్ స్టేజ్, ప్రతి లార్వాకి కూడా 2 దశలు ఉంటాయి, ఒకటి ఫీడింగ్ స్టేజ్, ఇంకొకటి మోల్టింగ్ స్టేజ్. అండ్ ఫీడింగ్ స్టేజ్లో ఏంటంటే ఒరేషియస్గా ఆకుని తినేస్తుంది, మల్బరీ ఆకుని, ముందే చెప్పాను మల్బరీ ఫీడర్ అని. సో ఒరేషియస్గా ఆకుని తినేసేస్తుంది. అండ్ ఇక మోల్టింగ్కి సెట్ అయ్యేటప్పుడు ఏంటి అంటే అది ఫుడ్ తీసుకోవటం కంప్లీట్గా ఆపేస్తుంది. అండ్ ఆపేసేసి అది ఈ ఫీడింగ్ తీసుకున్నటువంటి యొక్క ఫీడ్ నెక్స్ట్ లార్వల్ స్టేజెస్కి అది ఉపయోగపడుతుంది. అండ్ ఫుడ్ ఆపేసింది అంటే ఏంటి అంటే ఆ స్కిన్ కూడా అది డిటాచ్ చేసేసుకుని ఎగ్డైసిస్ జరుగుతుంది. మోల్టింగ్ ఈజ్ నథింగ్ బట్ ఎగ్డైసిస్ అండ్ ఇట్ ఈస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఎన్ హార్మోన్ దట్ ఈస్ ఎగ్డైసోన్. ఈ విధంగా ప్రతి మోల్టింగ్ జరిగేటప్పుడు 2 దశలకు అండర్గో అవుతుంది ప్రతి లార్వా కూడా, ఒకటి ఫీడింగ్ స్టేజ్, రెండోది మోల్టింగ్ స్టేజ్. అండ్ ఈ విధంగా అది 5 స్టేజెస్ అండర్గో అవుతుంది. అండ్ 5th స్టేజ్ దగ్గర నేను మెయిన్గా చూసుకుంటే అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్
కెగో దగ్గర నుండి 5th స్టేజ్ వచ్చేసరికి లార్వా యొక్క సైజులో మనం చాలా మార్పు కనపడుతుంది. అండ్ దగ్గర అది 10,000 టైమ్స్ అది ఎక్కువగా పెరుగుతుంది. అండ్ పెరుగుదల అనేది డిపెండ్స్ అపాన్ ద రేస్ అండ్ డిపెండ్ అపాన్ ద ఎన్వైరన్మెంటల్ కండిషన్ అండ్ డిపెండ్ అపాన్ ద న్యూట్రిషియస్ వాల్యూ ఆఫ్ ద ఫుడ్ ఆల్సో. సో ఈ 3 ఫ్యాక్టర్స్ ప్రకారం మనం చూసుకుంటే దగ్గర 10,000 పైన అది సైజు ఇంక్రీజ్ అయిపోతుంది అది 5th ఇన్స్టార్ దగ్గరకు వచ్చేసరికి. ఓకే, దెన్ అండ్ అదే ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఇక 5th ఇన్స్టార్ దగ్గర నుండి వచ్చేసరికి మీకు నెక్స్ట్ విజువల్ చూపించండి అమ్మా. విల్ గో టు ద సెకండ్ లాస్ట్ విజువల్. అది పైన అక్కడ పెట్టినటువంటి ఆ యొక్క లార్వాస్ అన్నీ కూడా ఏంటంటే వాటి యొక్క స్కిన్ కూడా చాలా స్మూత్ స్కిన్ కనపడుతుంది. స్కిన్ అంత స్మూత్గా ముందు నేను కెగో దగ్గర చెప్పాను స్కిన్ ఈజ్ బ్రిజల్స్తో ఉంటుందని. మరి ఇక్కడ అంత స్మూత్గా ఎందుకు అయిందంటే ఆ క్యూటిక్యులర్ స్కిన్ స్ట్రెచ్చింగ్ అవ్వటం వల్ల రిపీటెడ్గా ఆ యొక్క స్కిన్ స్మూత్ అయిపోతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం దాని మీద ఉన్నటువంటి ఒక లైట్ ఆ కలర్ కూడా డిఫరెన్స్ వచ్చేసింది, లైట్ కలర్కి వచ్చేసింది. అండ్ దెన్ అదర్ ఇంపార్టెంట్ ఈజ్ అది ఒక లైట్ ఇలాస్టిక్ ఉన్నటువంటి క్యూటికిల్ కూడా ఏంటి అంటే ఇట్ ఫెసిలిటేట్ ద లార్వా టు గ్రో అవటానికి అది ఫెసిలిటేట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ నేను మొట్టమొదటి చెప్పాను, ఇక్కడ ఇందాక మీకు 5 స్టేజెస్ చెప్పాను. దట్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్, దట్ ఈస్ ద కెగో స్టేజ్, దెన్ సెకండ్ స్టేజ్ అండ్ థర్డ్ స్టేజ్ పైన రోలో ఉన్నాయి. ఈ 3 స్టేజెస్ని కలిపి మనం ఏమంటామంటే ఎర్లీ ఏజ్ వార్మ్స్ లేదా చాకీ వార్మ్స్ అంటాం. And Chaki rearing is little bit difficult when compared to the late age worms. కింద ఉన్నటువంటి 2 చూస్తే దట్ ఈస్ 4th ఇన్స్టార్ అండ్ రెండోది 5th ఇన్స్టార్. ఆ రెండింటిని కూడా మనం ఏమంటామంటే లేట్ ఏజ్ సిల్క్ వార్మ్స్ అంటున్నాము. అండ్ అకార్డింగ్లీ వాటి యొక్క రేరింగ్ యాక్టివిటీస్ కూడా కొంత చేంజ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోండి అమ్మా, లాస్ట్ స్లైడ్. అండ్ ఇక్కడ మీరు పైన ఫస్ట్ చూసుకుంటే ఏంటంటే ఆ 5th స్టేజ్ తర్వాత 6 to 8 days తర్వాత ఏంటి అంటే లార్వా దాని యొక్క షేప్ లార్వా కొంతవరకు అది గోల్డెన్ కలర్కి వస్తుంది, దాన్ని రైపన్ స్టేజ్ అంటాము. ఈ రైపన్ స్టేజ్లో ఏంటంటే లార్వా కంప్లీట్గా ఫుడ్ తీసుకోవటం మానేస్తుంది, యాపిటైట్ లూజ్ అయిపోతుంది. అండ్ అట్ ద సేమ్ టైం అది ఒక లిక్విడ్లో ఉన్నటువంటి ఆ యొక్క యూరిన్ని తర్వాత ఫీసెస్ని పాస్అవుట్ చేస్తుంది. అండ్ తర్వాత అది ఇక్కడ మీకు హెడ్ రేస్ చేసి ఉంటుంది, కనిపిస్తుందా? ఆ హెడ్ రేస్ చేసింది ఏంటంటే అది స్పిన్నింగ్కి రెడీగా ఉంటుంది, అది హెడ్ రేస్ చేసి ఇక స్పిన్ చేసుకోవడానికి రెడీగా ఉంటుంది. అండ్ థర్డ్ విజువల్లో మీకు కనపడుతుంది అది స్పిన్ చేసి దాని చుట్టూ ఒక కక్కుని ఫామ్ చేసుకుంటూ ఉండటం. ఓకే, అండ్ ఈ కక్కుని ఫామ్ చేసినటువంటి ఆ యొక్క లార్వా దాని తర్వాత నెక్స్ట్ అది కకూన్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. కకూన్ స్టేజ్లో మనం ఇందాక చెప్పాను లైఫ్ హిస్టరీలో కకూన్ని బ్రేక్ చేస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది అంటే లార్వా ప్యూపాగా సెటిల్ అయిపోతుంది. అక్కడ లార్వల్ స్టేజ్ని పోగొట్టుకొని అది ప్యూపాగా సెటిల్ అయిపోతుంది. ఆ ప్యూపల్ స్టేజ్లో మనం సెక్స్ డిఫరెన్స్ని ఈజీగా తెలుసుకోవచ్చు ఓపెన్ చేస్తే. అండ్ సన్నగా ఉన్నటువంటి అబ్డామిన్ ఉంటే అది మేల్ అవుతుంది, లావుగా ఉన్న అబ్డామిన్ ఉంటే అది ఫీమేల్ అవుతుంది. ఓకే, అండ్ కకూన్స్ని అట్లా ఫామ్ అయిన తర్వాత వాటన్నిటిని కూడా మనం ఏంటిని చేస్తామంటే వాటిని మౌంటింగ్కి వేసేస్తామంటే ఆ కకూన్స్ మౌంటింగ్లో అంటే చంద్రికాస్ ఇక్కడ ఆ రైపెన్ వామ్స్ అన్నిటిని కూడా చంద్రికల్లో వేసేస్తాము. అవి ఒక లైన్లో కంప్లీట్గా ఒక కకూన్స్ని ఫామ్ చేస్తుంది. ఆ తర్వాత అది దగ్గర 8 to 10 అవర్స్లో 48 to 72 అవర్స్లో అది మాత్ ఎమర్జ్ అయిపోతుంది కకూన్ దగ్గర నుండి. ఆ మాత్ ఎమర్జ్ అవ్వడానికి అది ఒకటువంటి ప్రోటీయేజ్ ఎంజైమ్ని సెక్రీట్ చేస్తుంది. ఆ సెక్రీషన్ వల్ల అది కకూన్ని బ్రేక్ చేసుకొని ఎమర్జ్ అయిపోతుంది. ఆ ఎమర్జ్ అవుతున్నటువంటి ఆ యొక్క మాత్ని మీరు అక్కడ క్లియర్గా చూస్తున్నారు. అండ్ ఆ తర్వాత ఇక అది ఆటోమేటిక్గా కప్లింగ్ సార్ చెప్పారు కప్లింగ్ అవటము, కప్లింగ్ తర్వాత పేరింగ్ చేస్తాము, పేరింగ్ తర్వాత అక్కడ నుండి అది డీపేరింగ్కి వెళ్ళిపోతుంది. అండ్ పేరింగ్ అండ్ డీపేరింగ్ వెళ్ళిపోయిన తర్వాత ఎగ్స్ అన్ని బయటకు వచ్చేస్తాయి. అండ్ ఆ ఎగ్స్ సార్ చెప్పినట్టు సెల్యూల్ లోపలికి పెట్టేసేసి అండ్ ఎగ్స్ మళ్ళీ తిరిగి ఉపయోగించుకోవడానికి ఉంటుంది. ఓకే, సో లైఫ్ హిస్టరీ అంతా కూడా ఈ విధంగా కనపడుతుంది. ఇట్లా ఉన్నటువంటి లైఫ్ హిస్టరీ ఇంత పర్ఫెక్ట్గా జరగాలి అంటే ఇది బికాస్ ఇదంతా హోలోమెటబాలిస్ కంప్లీట్ మెటమార్ఫిసిస్ జరగాలి అంటే ప్యూపల్ స్టేజ్ ఈజ్ నాట్ ఏ డార్మెంట్ స్టేజ్ అండ్ ఇట్ ఈస్ కంప్లీట్గా లార్వల్ స్టేజ్ డీజనరేట్ అయిపోయి అది చాలా ఎఫెక్టివ్గా ఉన్నటువంటి అడల్ట్ స్టేజ్కి బయటకు వస్తుంది. అండ్ ఈ అడల్ట్ దానిలో ఫుడ్ తీసుకోకుండా అది కంప్లీట్గా అది ఎగ్స్ని మాత్రమే హ్యాచ్ చేసేసి బయటకు చనిపోతుంది. అండ్ మేల్ ఐ థింక్ సార్ చెప్పినట్టు అది మళ్ళీ వీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దట్ మేల్ యానిమల్. ఓకే, సో ఇప్పుడు ఈ యొక్క దానిలో మళ్ళీ మన సీడ్ సైడ్ వెళ్ళిపోతే ఈ యొక్క ఎగ్స్ హ్యాచ్ అయినంత వరకు ఇప్పుడు మనం క్లియర్గా చూసాము. దీనిలో ఈ ఎగ్స్లో మళ్ళీ లూజ్ ఎగ్స్ తర్వాత ఇవన్నీ కూడా కొంచెం ఎలా ఉంటాయి, తర్వాత వాటి యొక్క ఉపయోగం ఏంటి, అడ్వాంటేజ్ ఏంటి అనేది ఒకసారి సార్ చెప్పేస్తారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ ద వాల్యుబుల్ లెక్చర్. సో ఐ వుడ్ suggest sir to elucidate more about the other types of diseases which are found in the silkworms.
silkworm has major diseases like all the pathogens, particularly protozoan, as I said, pebrine is major disease, and apart from that, bacterial diseases, fungal diseases, and viral diseases are also happening in silkworm. And apart from this pebrine, the major disease is grassery. Grassery is the disease caused by virus, and this particular disease symptoms are major. The swellings will be happening intersegmental in the silkworms, and it will be normally growing, but as it grows it will not go into pupa cocoon stage. It will lay at one stage or other of the developmental stages. And flatury is another disease which is called a lethal diarrhea. It is mostly vomiting, and also excrements will be coming, and this is major reason is mainly because of fluctuations in the temperature, or if the quality of the leaf is not good, and if the leaf is not properly cleaned and applied, and untimely food is given, and intermolds are there, and where uneven worms are there, and crowding is there in the bed. So, all these are responsible for having flatury. And another disease is muscardine. Muscardine is because of fungus, and you will have here white muscardine, yellow muscardine, green muscardine, depending on the fungal pathogen. And here the transformation, worms will be normally growing at one stage or other when the fungal attack is taking place. Now suddenly the worms will become hardened, the body becomes very much stiff, no further development will be taking place, and that is how there will be a damage to the crop. So these are major problems for the silkworm diseases is because of fluctuations in the temperature. The rearing rooms should have constant temperature maintenance, humidity maintenance, and there should be uniformity in the size of the worms, and the leaf quality also. When you are giving to the chalky stage, you have to give tender leaf. When you are going to the, as the increase in the molting stages happens, the larva, adult larva will have coarse leaf, because where the protein content is more. So that is how, if there is no proper feeding, that also causes the diseases. Then the loose eggs, she was mentioning about loose eggs. In the grainage, mainly, as I said, there is two types of egg preparation. One is sheet egg preparation, other one is loose egg preparation. Sheet egg is actually normally on a paper, which is a thick paper. You will be putting a bucket shaped cellules in which the moth is placed, and within that it will be just going for laying. Just now she has shown a visual where you can see the eggs. So that is how the moth will be putting the eggs. So these eggs, as it is, you can count how many cellules are put and how many eggs are coming from each moth. So these DFLs are directly, they are disinfected and supplied to the farmers directly in the form of piling of the sheets without having crushing of each other. Second type is loose eggs. Loose eggs means you will have a wide sheet on which you will be releasing the moth, and all the moths crowded at one place, they will be putting the eggs, and these eggs afterwards you have to wash it, and after washing them and also cleaning them, disinfecting them, having some sort of formaldehyde treatment to that, you can supply them by weight. Here you are giving, counting how many DFLs you are giving, there you will be giving by weight. The advantage of loose eggs is it is easy to transport, because there the sheet eggs there is a possibility of crushing. And second thing is the loose eggs you can have the disinfection very easily, because all surfaces of the egg can be covered, whereas for the sheet eggs only the dorsal side, the surface which is visible only you can be disinfecting. And here another advantage is the hatchability of the loose eggs is much more as compared to the sheet eggs. Because the sheet eggs, because of attachment to the sheet, sometimes the embryo will not develop properly, and because of sticking of the egg to the sheet. Here the loose eggs are, they are very much aerated all sides, and embryo development will be healthy, and that is how the hatchability percentage is more in the case of loose eggs. So now normally the farmers are supplied with loose eggs in a transparent and with the aeration sheet, bags, small bags, and that is how the farmers also having the advantage of loose eggs as compared to the sheet eggs. Okay, thank you, sir. And one more aspect I would like you to explain, like, is there any difference between the sericulture which is being done in India, Japan and China? Like, how is the technology varying in these countries? Well, when compared with China, see, China is the ancient, the
sericulture started there, as I told you. Okay. It is almost 5,000 years old, and mostly Chinese, the climate in China is mostly temperate climate, very cold climate. It is not like our hot climate, tropical climate. So, there, as Dr. Damayanti has mentioned, the univoltine and bivoltine silkworm is very much in practice. Okay. And in India, unfortunately, because of our tropical climate and high temperature, we are not able to have the univoltine, bivoltine directly giving DFLs to the farmers. What we are doing is, see, multivoltine has got certain advantages according to the climatic conditions. It can withstand to the higher temperature, it can withstand to the bad quality of the leaf, it can withstand to the bad environmental conditions also, fluctuations to the temperature. But these qualities are not there in the case of bivoltine and univoltine. They are very delicate insects. So, the parentage, the central silk board is having a crossbreeding of these bivoltine races, and they have evolved. That is what I said, CSR2 is one hybrid which is taken as a parent, male parent, and pure Mysore is the local variety of indigenous in India that is taken as the female parent. These parents are crossed, and that DFLs are now supplied to the farmers. So, the univoltine qualities, major quality is cocoon. The cocoon is hard, the quality of the silk is better, and the reliability is very good, and the fiber length is also very high. The univoltine silkworm cocoon, as she has told, reliability is very poor because it has got pointed ends. Okay. So, reliability, there is a breakage in the fiber when it is reeled, whereas in the case of bivoltine and univoltine, the cocoon is rounded at the edges. So, reliability is fast with multi-reeling, and also the fiber quality, the length of the fiber is about 1600 feet, whereas here in the case of multivoltine, it is hardly 7 to 800. So, this is how the fiber quality, fiber length as well as reliability, all this is poor quality in the case of multivoltine. So, what we are doing is some of the good qualities of our races, some of the good qualities of imported races, they are mixing up as crossbreeds, and we are supplying to the farmers, so that both the benefits will be coming to the farmers. That is the advantage. And actually, the seed technology has three phases. One is imported, the other is improved, the third one is indigenous. So, we have got the local varieties wherever it is not possible for these, the local varieties. For example, she has mentioned about Tassar, Airy, these are local varieties. So, we are not going for any imported varieties there. Our quality of the silkworms is good, our quality of cocoon is good, non-mulberry. So, we are using them directly. Whereas, in the case of mulberry, our local varieties are not good, pure Mysore races, etc. So, that is why the bivoltine is taken, crossbreed is given, and that is why we are mixing up the qualities of the imported races and also our local and improved variety we are giving to the farmers. Okay. So, how is the availability of these hybrid races? No, we actually in China they have got a bank with a characters of 1000 it seems. We have got only 357. The characters, as I said, the races which we have preserved in the bank now at almost 70 degrees minus centigrade, we are preserving them, and we are just bringing back to the room temperature gradually by increasing the temperature. And here these the Chinese quality are good, and they are available. See, there is a world understanding where the silkworms should be shared, the races, there is no restriction of the country. It can be shared by any country in the world. So, that is why we are able to get it easily, no problem. Okay, thank you sir, thank you very much. Thank you ma'am for giving this valuable information about silkworms and seed technology. I hope the students make the most out of it. Thank you very much. Thank you.